సార్ Hmm. ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ Hmm. అసలు ఇవి ఎందుకు ఈ రోజుల్లో పెరిగిపోతున్నాయి సార్? ఒక డాక్టర్గా చెప్పండి. దీని వెనకాలలో చాలా కారణాలు ఉంటాయి. బట్ ఈరోజు కొన్ని విషయం మనం డిస్కస్ ఓకే. చేద్దాం. దానిలో అతి ముఖ్యమైన విషయం ఏంటంటే లైక్ లెటస్ సే ఒకరికి వైఫ్ అండ్ హస్బెండ్, ఓకే, అవును. ఒకరు ఫ్యామిలీలో ఇద్దరు ఉన్నారు. ఓకే. బట్ ఎవరో ఒకరు అక్కడ దారి తప్పడం జరుగుతుంది. ఉమ్. ఓకే, అవును. సో అక్కడ ఏమవుతుందంటే ఈ టైప్ జరిగితే అక్కడ ఫ్యామిలీలు కూడా రకరకాల డిస్టర్బెన్స్ కూడా స్టార్ట్ అయిపోతాయి. ఓకే, సో అక్కడ ఏంటంటే మనం చూడాల్సిన విషయం ఏంటంటే మన తరఫున ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే. ఓకే, ఫస్ట్ థింగ్ యూ షుడ్ థింక్ అబౌట్ యూ, ఓకే. వెదర్ యు ఆర్ ఎ బాయ్ ఆర్ గర్ల్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. బట్ ఐఎమ్ టెలింగ్ యూ, ఫస్ట్ మనం మన గురించి ఆలోచించాలి. మన తరఫున ఏమైనా తప్పు ఉందా, ఇన్ కేస్ తప్పు ఉంది అంటే మనం రెక్టిఫై చేయాలి. ఓకే. ఓకే, అండ్ ఇన్ కేస్ సపోజ్ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు చాలా ట్రాన్స్పరెంట్గా ఉన్నారు అనుకోండి, ఉమ్. అప్పుడు ఈ టైప్ ప్రాబ్లమ్స్ అసలు జరగదు. ఓకే, ఓకే. అండ్ స్పెండింగ్ టైమ్ విత్ ఈచ్ అదర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరు నా ఉద్దేశం ప్రకారంగా వైఫ్ అండ్ హస్బెండ్ లేకపోతే లెటస్ దే ఆర్ పార్ట్నర్స్, ఈవెన్ వాళ్ళ మధ్యలో ఒక కోఆర్డినేషన్ సపోజ్ చాలా బాగుంది అనుకోండి, దెన్ డెఫినెట్లీ దే విల్ నెవర్ లుక్ ఫర్ అదర్ పీపుల్. ఓకే. ఓకే, సో దట్ ఇమోషనల్ అటాచ్మెంట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ద లైఫ్. ఓకే. ఓకే, దట్ ఈస్ వన్. సెకండ్ థింగ్, నౌ డేస్ నేను చూసిన ప్రకారంగా అయితే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ దే ఆర్ వెరీ బిజీ విత్ ద వర్క్. Yeah. మీన్స్ మార్నింగ్ టు నైట్ దే ఆర్ బిజీ విత్ ద వర్క్ ఓన్లీ. అండ్ అక్కడ సపోజ్ వెరీ బిజీ షెడ్యూల్లో ఉండిపోయి వాళ్ళ సాయంత్రం రావడం, లేట్గా రావడం. ఓకే, అండ్ టోటలీ వాళ్ళ ఏంటంటే ఆల్రెడీ వాళ్ళ టైర్డ్ అయిపోయి ఉంటాడు, అవును. లేకపోతే ఫెడప్ విత్ ద ఆఫీస్ వర్క్, దే వాంట్ టు హ్యావ్ రెస్ట్. ఓకే, ఆ టైంలో వచ్చారు, తినేసి ఫ్రెష్ అప్ అయి పడుకొని పోయారు. ఓకే, సో అప్పుడు ఏమవుతుందంటే ఒక్కో పార్ట్నర్, ఈవెన్ ఇఫ్ యూ థింక్ ఆఫ్ ద ఫీమేల్ పార్ట్నర్, ఫస్ట్ ఫీమేల్ గురించి నేను చెప్తాను. అప్పుడు ఏమవుతుందంటే అప్పుడు వరకు బాగా వెయిట్ చేస్తారు. దట్ ఈస్ వన్. సెకండ్ థింగ్, వాళ్ళకు కొన్ని కోరికలు ఉంటాయి, ఉమ్. కొన్ని ఎగ్జైట్మెంట్స్ ఉంటాయి. ఓకే, అండ్ ఇది అన్నీ ఎలా చెప్పండి. అండ్ వాళ్ళకు కూడా కొన్ని ఎట్లా ఉంటాయంటే లైక్ ఓకే, సపోజ్ యు ఆర్ విత్ ఎ కంబైన్డ్ ఫ్యామిలీ. ఓకే, అప్పుడు అత్తయ్య మామయ్య అందరు అక్కడ ఉన్నారు, అవును. కో సిస్టర్స్ అందరూ ఉన్నారు. సో ఆ కో బ్రదర్స్ కో సిస్టర్స్ కూడా అక్కడ ఉంటారు. సో అక్కడ ఏమవుతుందంటే వీళ్ళు అందరూ తప్పటి ఒక లేడీ ఉండిపోయిన తర్వాత మేబీ అక్కడ సమ్ సార్ట్ ఆఫ్ డిస్టర్బెన్స్ మే బీ టేకింగ్ ప్లేస్. అక్కడ ఇప్పుడు దట్ డజంట్ మీన్ దట్ ఒక హస్బెండ్ ఎట్లా చూస్తున్నారు ప్రతి ఒక్కరు ఎలాగే చూడాలని కాదు కదా. సో బాగా వీళ్ళు చూస్తారు. ఓకే. ఓకే, ఓకే, కోడాలు అంటే ఇంట్లో అన్ని పనులు చేయాలని ఉంటుంది వాళ్ళకు. అప్పుడు ఏమవుతుందంటే లైక్ దే విల్ స్టార్ట్ టాకింగ్ అబౌట్ సో మెనీ థింగ్స్, ఐ వాంట్ దిస్, ఐ వాంట్ దట్, ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్ అడుగుతారు, వాళ్ళకు అందరికీ అది చేసి ఇవ్వాలి. దాని ద్వారా ఏమవుతుందంటే ఒక మనిషి లైక్ లోపల నలిగిపోతాడు అనమాట. ఓకే, సో అంతా అన్నీ అయిపోయిన తర్వాత ఫైనలీ వెన్ ద హస్బెండ్ కమ్స్, హస్బెండ్ వచ్చిన తర్వాత కూడా అగైన్ ఏంటంటే హస్బెండ్ కూడా బికాజ్ ఈజ్ వెరీ టైర్డ్, హీస్ ఫెడప్ విత్ ద వర్క్. సో అతను వచ్చినాక అతను కూడా అతని గురించి చూసి పడుకొని పోతాడు. ఓకే. సో ఇలా హౌ లాంగ్ ఇట్ విల్ గో ఆన్ చెప్పండి. ప్రతి ఒక్కరికి ఒక కోరిక ఉంటుంది, అవును. ప్రతి ఒక్కరికి కొన్ని లైక్ ఎక్స్పెక్టేషన్ ఉంటాయి. ఓకే, దాని సంగతి ఏంటి? సో ఓకే, లెట్ us say 1 year, 2 years, 5 years. ఓకే. ఓకే, ఎలా ఒక కొంతవరకు వెళ్ళిన తర్వాత సడన్లీ వాట్ హ్యాపెన్స్ లైక్ షీ ఈస్ గోయింగ్ టు ఏ పార్టీ విత్ ద హస్బెండ్ అండ్ హస్బెండ్ ఈజ్ ఇన్ సమ్ అదర్ ప్లేస్ అండ్ సంబడి కమ్స్ అండ్ జస్ట్ దే స్టార్ట్ టాకింగ్ విత్ దిస్ లేడీ. అండ్ అప్పుడు ఏమవుతుందంటే లైక్ కొంచెం వాళ్ళకు లైక్ ఎంకరేజ్ చేసి మాట్లాడితే
అప్పుడు దే ఫీల్ మచ్ బెటర్. ఇప్పుడు అర్థమైంది. సో అక్కడ ఏమవుతుందంటే ఒక అఫెక్షన్ స్టార్ట్స్. బికాజ్ ఇంట్లో ఉన్నప్పుడు దట్ ఈస్ సంథింగ్ డిఫరెంట్. బికాజ్ అత్త మామ దేర్ బిహేవియర్ ఇస్ టోటలీ డిఫరెంట్. అండ్ హియర్ హస్బెండ్ ఈజ్ నాట్ స్పెండింగ్ సో మచ్ ఆఫ్ టైం. అప్పుడు ఏమవుతుందంటే లైక్ ఏ అమ్మాయి అయినా సరే ఈ టైప్ వాళ్ళకు ఉంటుంది అన్నమాట. ఓకే సార్, ఇద్దరు పని చేస్తున్నారు అనుకుందాం. యా, భార్య పని చేస్తుంది, భర్త పని చేస్తుంది. ఓకే, Hmm. ఇలాంటి సందర్భాల్లో కూడా భార్య భర్తలు చెరొక రూమ్ అంటే 2 bedrooms, భర్తకు ఒక బెడ్రూమ్, భార్యకు ఒక బెడ్రూమ్ కల్చర్ కూడా పెరిగిపోతుంది సార్. మరి అంటే మాట్లాడుకోవడానికి ఆమె ఆసక్తిగా లేదు, మాట్లాడుకోవడానికి ఈయన ఆసక్తిగా లేడు కదా. ఇద్దరు మాట్లాడుకుంటే ఎమోషనల్ బాండింగ్ ఉంటే మీకు ఈ ప్రాబ్లమ్స్ ఉండవు అనేది మీరు చెప్పారు కదా. కానీ ఇద్దరు కూడా మాట్లాడుకోవడానికి, షేర్ చేసుకోవడానికి కూడా టైం లేదు. సెల్ వచ్చింది, లేకపోతే వేరు వేరు గదులు వచ్చేసాయి, వీటి వల్లే కదా. ఓకే, బట్ యూ మస్ట్ బి హ్యావింగ్ సమ్ హాలిడేస్, అట్లీస్ట్ వీక్లీ వన్స్ హాలిడేస్ ఉంటాయి. సో దట్ డే అట్లీస్ట్ యూ కెన్ స్పెండ్ సమ్ టైం. ఓకే, అండ్ సపోజ్ యూ బోత్ ఆర్ ట్రాన్స్పీరెంట్గా ఉంటే అప్పుడు అక్కడ ఏమవుతుందంటే నార్మల్లీ ఒకరు ఒకరికి వదిలేరు. బికాజ్ యూ కెన్ ఫుల్ఫిల్ సంబడీస్ చాయిస్. అక్కడ మీరు చేయగలుగుతారు అది. సో అప్పుడు ఏమవుతుందంటే లైక్ యూ విల్ నాట్ హ్యావ్ సచ్ కైండ్ ఆఫ్ డిజైర్. సో ఆటోమేటికలీ ఏమవుతుంది, బోత్ ఆఫ్ దెమ్ ఇద్దరు బాగా అటాచ్గా ఉంటారు అండ్ ఇద్దరు చాలా స్నేహంగా ఉంటారు అన్నమాట. ఓకే, మీరు ఇది కూడా ఓకే. సరే, ఎమోషనల్ బాండింగ్ లేక ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు ఒక ఆడ గాని ఒక మగ గాని ఎమోషనల్ బాండింగ్ లేక వాళ్ళిద్దరు కలిసారు అనుకున్నాం. కలిసినప్పుడు వాళ్ళతో ఫ్రెండ్షిప్ గానే ఉండొచ్చు కదా. ఎందుకు దాన్ని ఏకాంతంలో కలవటానికి దగ్గరకు తీసుకెళ్తున్నారు? ఏకాంతంలో కలవటానికే ఎందుకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు? ఎమోషనల్ బాండింగ్ అన్నప్పుడు సపోర్ట్ తీసుకుంటారు, అన్ని క్షణాల్లో తోడుండాలనుకుంటారు. కానీ ఆల్రెడీ నాకు పెళ్ళైందని తెలిసిన తర్వాత కూడా ఏకాంతంగా వేరే వాళ్ళతో కలవాలి, ఎందుకు? దానికి కలయికకి అక్కడ ఏమవుతుందంటే లైక్ మేబీ ఎవరు ఒక్క పార్ట్నర్ ఇంకొక పార్ట్నర్ దగ్గర నుంచి ఉన్న ఎక్స్పెక్టేషన్ ఫుల్ఫిల్ కాకపోతే అప్పుడు డెఫినెట్ గా ఈ టైప్ జరగడం అవకాశం ఉంది. ఓకే, ఈ టైప్ జరగడం ఫుల్ఫిల్ చేయాలంటే ఎలా? పార్ట్నర్ ఫుల్ఫిల్ చేయాలంటే ఫస్ట్ థింగ్ యూ షుడ్ బి వెరీ క్లియర్ అబౌట్ బోత్ ఆఫ్ యూ. దట్ ఈస్ ద ఇమోషనల్ అటాచ్మెంట్. యాక్చువల్లీ మీరు ఒకరితో బాగానే ఉన్నప్పుడు ఇంకొక పార్ట్నర్ వేరే వాళ్ళకు ఎందుకు చూస్తారు? దట్ ఈస్ వన్. అండ్ సెకండ్ థింగ్, ఇన్ కేస్ ఓకే ఒకరు కోరిక చంపేసి ఒక 2-3 years 5 years వరకు ఉండిపోయారు. తర్వాత ఆల్ ఆఫ్ సడన్ సంబడి ఈజ్ కమింగ్, అదర్వైజ్ సంబడి ఈజ్ దేర్ ఇన్ ద ఫ్యామిలీ, అదర్వైజ్ సంబడి ఈజ్ ఫ్రమ్ మేబీ యువర్ నేబర్స్, ఎట్లా కూడా కావచ్చు. సో ఏమవుతుందంటే బాగా చూస్తూ ఉంటారు. సో సడన్లీ అరే దే అండర్స్టాండ్ యువర్ ఇమోషనల్ ఫీలింగ్స్ అన్నమాట. డైలీ బేసిస్లో చూస్తూ ఉంటే కూడా. లేకపోతే సపోజ్ ఒక అమ్మాయిది హస్బెండ్ ఉన్నారు, వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి వస్తున్నారు. బట్ దే అండర్స్టాండ్ ద ఫీమేల్ మెంటాలిటీ అండ్ ఒకరికి సఫర్ అవడం చూసి దే స్టార్టెడ్ టాకింగ్ ఆఫ్టర్ 3 years 5 years లైక్ దట్. సో అగైన్ అక్కడ ఏమవుతుందంటే థర్డ్ పర్సన్స్ ఎంటర్ ఇన్ దట్ లేడీస్ లైఫ్. అప్పుడు ఏమవుతుందంటే సపోజ్ హీఈస్ ఎన్కరేజింగ్, లేకపోతే ఒకరు మంచి మాటలు చెప్పేసి కొంచెం లైక్ ఇమోషనల్గా ఉండి వాళ్ళకు కొన్ని విషయంలో హెల్ప్ చేసి, లైక్ మేబీ ఫైనాన్షియల్, మేబీ ఫిజికల్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆ విధానంగా హెల్ప్ చేసి ఫైనల్ ఏమవుతుందంటే లైక్ దే బికమ్ వెరీ క్లోజ్. అండ్ వెన్ దే బికమ్ వెరీ క్లోజ్, సో డేటింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అక్కడ వాళ్ళ ఎక్కడికైనా వెళ్తారు, ఏదో ఒకటి అబద్ధాలు చెప్పేసి వెళ్తారు అక్కడ. ఓకే, అండ్ వెళ్ళి అక్కడ సపోజ్ దే ఆర్ స్పెండింగ్ 1 day ఇన్ అ డిఫరెంట్ ప్లేస్ అండ్ దే బికమ్ మోర్ క్లోజ్. సో ఫైనలీ if it is not in the first meeting, it may be in the second meeting or third meeting, they may be having that affair. So they'll become physically attached if it is not in the first meeting. Okay, so physically ఎప్పుడైనా సరే వాళ్ళ అటాచ్మెంట్ అయ్యారు అనుకో, దెన్ అక్కడి నుంచి బయటపడడం చాలా కష్టం. సార్, చాలా మంది అంటే ఒక కుటుంబం పెళ్ళైంది, పిల్లగాళ్ళైన తర్వాత చాలా మంది గృహిణీలు అంటే ఆడవాళ్ళు అవచ్చు, మగవాళ్ళు అవచ్చు, ఇది ఇద్దరికి చెప్పాలి, ఒక్కళ్ళనే అంటాం కరెక్ట్ కాదు.
మొదట్లో ఉన్నంత ఉత్సాహం రోజులు గడిచే కొద్దిగా కలయికలో ఉండట్లేదు, ఒక పార్ట్నర్ అసంతృప్తి పొందుతుంది అనేది జరుగుతుంది సార్. ముఖ్యంగా మగవాళ్ళ విషయంలోనే మొదట్లో ప్రాపర్ గా ఉన్నప్పటికీ ఇప్పుడు వాళ్ళ సామర్థ్యం తగ్గిపోవడానికి ఏంటి సార్ కారణాలు? ఏజ్ పరంగా మనం చూస్తే హార్మోనల్ డిస్టర్బెన్స్. ఓకే, దట్ ఈస్ నంబర్ 1. నంబర్ 2, ఐ టెల్ యూ వన్ థింగ్. సపోజ్ ఒక లేడీ ఉంది, వాళ్ళ హస్బెండ్ ఈజ్ వర్కింగ్ ఫర్ ఏ కంపెనీ అండ్ దిస్ లేడీ ఈజ్ నాట్ వర్కింగ్, షీ ఈజ్ ఎ హౌస్ వైఫ్. ఓకే, అప్పుడు ఏమవుతుందంటే లైక్ హస్బెండ్ బికాజ్ ఈజ్ వర్కింగ్ ఫర్ ఏ కంపెనీ ఈజ్ అప్డేటింగ్ హిమ్సెల్ఫ్. వాళ్ళ అప్డేట్ చేస్తూ ఉంటారు. హీఈస్ గెటింగ్ ఆల్ ద న్యూ ఐడియాస్, హీఈస్ గెటింగ్ న్యూ ఎన్విరాన్మెంట్, హీఈస్ గెటింగ్ ఆల్ ద న్యూ పీపుల్ ఇన్ ద లైఫ్. ఓకే, సో అప్పుడు ఏమవుతుందంటే హీఈస్ అప్డేటింగ్ హిమ్సెల్ఫ్ బై హుక్ ఆర్ కుక్ బై ఎనీ సైడ్ ఆఫ్ ఎన్వైరన్మెంట్. సో దట్ ఈస్ వాట్. అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ బ్రెయిన్ చాలా ఇంకో డిఫరెంట్ యాంగిల్లో వెళ్ళిపోతాయి అన్నమాట. ఓకేనా? బట్ హియర్ ఇట్ ఈస్ నాట్ హ్యాపెనింగ్ లైక్ దట్. అప్పుడు ఏమవుతుందంటే లేడీ పార్ట్నర్ హ్యాస్ టు డెవలప్ హర్ సెల్ఫ్ అండ్ ఆ లేడీ పార్ట్నర్ ఇది ఆలోచించాలి, అరే వెన్ మై హస్బెండ్ ఈజ్ గ్రోయింగ్ ఇన్ దిస్ వే ఐ ఆల్సో హ్యావ్ టు గ్రో. ఆ విధంగా ఆలోచించాలి అండ్ ఐ హ్యావ్ టు ట్యాకిల్ విత్ హిమ్ అని ఆలోచించాలి. సో ఈ విధానంగా ఆలోచిస్తే అక్కడ ఏమవుతుందంటే ఇద్దరిది సిమిలారిటీ ఉంటుంది. ఓకే, లేకపోతే ఏమవుతుందంటే సపోజ్ ఒకరు జస్ట్ ఓకే మై లైఫ్ ఇస్ గాన్, ఓకే ఐఎమ్ జస్ట్ 4-5 years అయిపోయింది, 10 years అయిపోయింది, నాకు మ్యారేజ్ అయింది, ఇంకా ఏముంది ఇప్పుడు, ఓకే ఐ జస్ట్ లైక్ ఎ నార్మల్ లేడీ. అప్పుడు ఏమవుతుందంటే సపోజ్ ద మేల్ పార్ట్నర్ ఈస్ గెటింగ్ ఏ బెటర్ చాయిస్ ఇన్ సమ్ అదర్ ప్లేస్, మేబీ హీ మే డైవర్ట్. దట్ విల్ హ్యాపన్ బికాజ్ he is not getting the proper partner as per his choice. వాళ్ళ చాయిస్ ప్రకారంగా వాళ్ళకు సపోజ్ వాళ్ళ వైఫ్ ఇస్ నాట్ సఫిషియంట్, అదర్వైజ్ వాళ్ళ వైఫ్ ఏ విధానంగా కోఆపరేషన్ చేయాల్సింది ఆ విధానంగా కోఆపరేషన్ చేయట్లేదు. ఓకే, అండ్ ఇట్స్ నాట్ సాటిస్ఫైడ్ విత్ ద వైఫ్ అండ్ వాళ్ళకు ఇది చాలా ఈజీ అయిపోతాయి అన్నమాట. సో దే మే మూవ్ విత్ అనదర్ లేడీ. సో అక్కడ డెఫినెట్లీ ఏమవుతుందంటే లైక్ డైవర్ట్ అవుతుంది మైండ్. సో హ్యూమన్ మైండ్ ఈజ్ లైక్ వెరీ డిఫరెంట్. సో ఏజ్ పరంగా కూడా ఈ విధంగా లేడీస్కు కానీ ఈవెన్ జెంట్స్కు కానీ మనకు డైవర్ట్ అవ్వడం అవకాశం ఉంది. సో ఇక్కడ ఏమవుతుందంటే లైక్ ఒకరికి మనము కొంచెం కోఆపరేషన్ చేసి ఉంటే అక్కడ జనరల్గా ఫ్యామిలీలో డిస్టర్బెన్స్ రాదు. లేకపోతే సపోజ్ మనం ఇద్దరు ఉన్నాము అండ్ ఇద్దరు మంచి కోఆపరేషన్ లేదు, వీ డోంట్ ట్రై టు అండర్స్టాండ్ ఈచ్ అదర్, నువ్వు ఏది చేస్తున్నావు నువ్వు అది చెయ్యి, నేను ఏది చేస్తున్నా నేను ఇది చేయాలంటే దెన్ దట్ ఈస్ నాట్ ఫ్యామిలీ. ఐ కెన్ సే దట్ ఈస్ నాట్ ఎ ఫ్యామిలీ. భార్యాభర్తలు కలయికకు ముందు కలయిక తర్వాత వాళ్ళు ఎలా ఉంటే వాళ్ళ రిలేషన్ స్ట్రాంగ్ అవుతుంది సార్? సీ ఫస్ట్ థింగ్ ఐ విల్ టెల్ యూ, యూ షుడ్ బి వెరీ వెరీ ట్రాన్స్పరెంట్ బోత్ ఆఫ్ ద పార్ట్నర్స్. ఓకే, దట్ ఈస్ నంబర్ 1. అప్పుడు ఏమవుతుందంటే నీ ప్రాబ్లం ఏంటి నాకు అర్థమవుతుంది, నా ప్రాబ్లం ఏంటి నీకు అర్థమవుతుంది. ఓకే, అండ్ ఇద్దరిది ప్రాబ్లం ఒకరికి అర్థం చేసుకొని దాన్ని బట్టి మనం రియాక్ట్ అయితే మనకు 100% గొడవలు రావు అండ్ వీ కెన్ లైవ్ ఏ హ్యాపీ లైఫ్. తన పని తనే, కానీ నన్ను ఆ విషయంలో చాలా నన్నంటూ అర్థం చేసుకోవట్లేదు అనేది కూడా అంటున్నారు కదా సార్. మరి ఏం అర్థం చేసుకోవాలి మగవాళ్ళు? యా, ఇది వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. యాక్చువల్లీ అక్కడ ఏంటంటే సైన్స్ పరంగా మనం వెళ్తే అక్కడ ఏమొస్తుందంటే లైక్ మగవాళ్ళకు ఆర్గాజం చాలా ఫాస్ట్గా వస్తుంది. ఓకే, ఎప్పుడైనా సరే మనం శృంగారంలో పాల్గొన్నప్పుడు ఏమవుతుందంటే ఆర్గాజం చాలా ఫాస్ట్గా వస్తుంది మగవాళ్ళకి. లేడీస్కు అంత ఫాస్ట్గా రాదు, లేడీస్కు టైం పడుతుంది. ఓకే, సో ఆర్గాజం ఎప్పుడైనా సరే లేట్గా వచ్చినప్పుడు అప్పటికి సపోజ్ మన పని మనం చేసేసి మనం వచ్చేస్తే అక్కడి నుంచి, సో మీ పార్ట్నర్కు ఎలా సాటిస్ఫాక్షన్ వస్తాయి చెప్పండి? సో దే విల్ నెవర్ బీ సాటిస్ఫైడ్. అప్పుడు ఏంటంటే దట్ ఈస్ ద క్వశ్చన్ మార్క్ అక్కడ. అప్పుడు ఒక వ్యక్తి వాళ్ళ వైఫ్ గురించి ఆలోచించాలి, వాళ్ళ పార్ట్నర్స్ గురించి ఆలోచించాలి.
వెదర్ షీ సాటిస్ఫైడ్ ఆర్ నాట్ ఈ విషయం ఆలోచించాలి. అండ్ ఇన్ కేస్ వాళ్ళకు సాటిస్ఫాక్షన్ లేదంటే వాళ్ళతో మాట్లాడాలి. ఒకరోజు మంచిగా టైం తీసుకొని కూర్చొని లైక్ ఏంటి ప్రాబ్లం అమ్మ అని అడగాలి. అండ్ అడిగేస్తే అప్పుడు ఏమవుతుంది, షీల్ బి ఓపెన్ అప్. సో షీల్ టెల్ యూ లైక్ ఓకే దిస్ ఈజ్ మై ప్రాబ్లం. సో దాన్ని బట్టి మనం రియాక్ట్ అవ్వచ్చు. అవసరమైతే ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఓకే, సపోజ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ సెట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ లైక్ ఇరెక్టైల్ డిస్ఫంక్షన్ లేకపోతే ప్రిమేచ్యూర్ ఎజాక్యులేషన్ ఈ టైప్ ప్రాబ్లమ్స్ ఉంది అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే 100% అక్కడ మనం చూడాల్సిన విషయం ఏంటంటే ట్రీట్మెంట్ ఇట్స్ రియల్లీ అవసరం అక్కడ మనకి. ఓకే, ట్రీట్మెంట్ తీసుకుంటేనే మనకు అన్ని బాగానే ఉంటుంది. దట్ ఈస్ వన్. అనదర్ పాయింట్ ఐల్ టెల్ యూ, లైక్ ఒకరు సపోజ్ అర్థం చేసుకున్న వాళ్ళు అయితే ఆ ఫీమేల్ పార్ట్నర్ అయినా మేల్ పార్ట్నర్ అయినా వాళ్ళకు 100% లైఫ్ బాగుంటుంది. ఓకే, బికాజ్ ప్రతి ఒక్క విషయం మనకు బికాజ్ ఏమవుతుందంటే పార్ట్నర్ ఇద్దరు మాట్లాడుకొని ఉంటే ఒకరిది ప్రాబ్లం ఒకరికి తెలుస్తుంది. సో దాన్ని బట్టి వాళ్ళు రియాక్ట్ అవ్వగలుగుతారు. ఓకే, అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ కొంతమంది హైపర్ సెక్సువల్ ఉంటారు అనమాట. ఓకే, హైపర్ సెక్సువల్ ఇన్ ద సెన్స్ చాలా ఎక్కువగా మనకు కోరిక పెరగడం, కోరిక బాగా పెరిగిపోతాయి కొంతమందికి. ఓకేనా, చాలా చాలా కోరిక ఉంటుంది అన్నమాట. ఆ కోరిక ఒక్కరి ద్వారా వాళ్ళకు సాటిస్ఫాక్షన్ ఉండదు. ఇఫ్ దట్ ఈస్ ద కేస్ దెన్ దాని గురించి కూడా ట్రీట్మెంట్స్ ఉన్నాయి, చాలా మంచి ట్రీట్మెంట్స్ ఉన్నాయి. వీ కెన్ నార్మలైజ్. సో దట్ ఈస్ కాల్ హైపర్ సెక్సువల్ అని మనం చెప్తున్నాం. ఈ హైపర్ సెక్సువల్ అయిన వాళ్ళకి మంచి ట్రీట్మెంట్స్ కూడా ఉన్నాయి. అండ్ ఆ ట్రీట్మెంట్ వాళ్ళకి తీసుకుంటే దే విల్ బికమ్ నార్మల్. ఇప్పుడు ఇంకో కొన్ని విషయాలు కూడా అక్కడ ఉంటుంది. కొన్ని విషయాలు ఏంటంటే లైక్ లేడీకి కూడా కొన్ని హైపర్సెక్సువాలిటీ ఉంటుంది అన్నమాట. ఓకే, సో యాక్చువల్లీ దట్ ఈస్ కాల్ హైపర్సెక్సువాలిటీ ఇన్ ద ఫీమేల్ స్పెషల్లీ. ఓకేనా, సో ఇన్ కేస్ ఎలాంటి వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా తెలియదు, లైక్ దాని గురించి కూడా వాళ్ళకు ట్రీట్మెంట్స్ ఉన్నాయి. అండ్ ఇఫ్ దట్ టేక్ ద ప్రాపర్ ట్రీట్మెంట్ సో దే విల్ బికమ్ నార్మల్. నార్మలైజ్ చెయ్యొచ్చు. హై కోరిక ఉంటే కూడా మనం నార్మలైజ్ చెయ్యొచ్చు అని చాలా మందికి తెలియదు. సో అప్పుడు ఏమవుతుందంటే మనం ట్రీట్మెంట్ తీసుకోవాలి. ట్రీట్మెంట్ తీసుకుంటే వీ కెన్ నార్మలైజ్ ద సెక్స్ డిజైర్. ఓకే, సో డిజైర్కు మనం నార్మలైజ్ చేస్తే దెన్ బోత్ ద పార్ట్నర్ విల్ బికమ్ ఆల్ రైట్. ఎట్లా, లేకపోతే కొంతమందికి తక్కువ ఉంటుంది, లైక్ కోరిక అసలు ఉండదు. ఆఫ్టర్ కమింగ్ టు సర్టన్ స్టేజ్, లేకపోతే ఆఫ్టర్ కమింగ్ టు మెనోపాజ్, లేకపోతే ఆఫ్టర్ సమ్ సెట్ ఆఫ్ వైరల్ ఫీవర్ హెస్ కమ్. ఆ వైరల్ ఫీవర్ వచ్చిన తర్వాత వాళ్ళకు సడన్లీ డ్యూ టు దట్ స్టెరాయిడ్స్ ఇంటేక్ అండ్ ఆల్, అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకు కోరిక తగ్గిపోతాయి, పూర్తిగా తగ్గిపోతే దే విల్ నెవర్ బి ఇంట్రెస్టెడ్ అబౌట్ ద లైక్ శృంగారం గురించి వాళ్ళ ఆలోచన చేయడం కానీ, లేకపోతే ఎట్లా మనము ఎలా కూడా ఉంటుంది, లైక్ ఐ హ్యావ్ టు సాటిస్ఫై మై హస్బెండ్ అని ఉంటుంది కదా. సో ఆ కోరిక కూడా పూర్తిగా తగ్గిపోతుంది. సార్ ఇది చాలా ఇంపార్టెంట్. ఐటీ ఎంప్లాయీస్ లో కానీ సాధారణంగా వినపడుతుంది, ప్రతి ఎంప్లాయీ లైఫ్ లో ఫ్యామిలీలో ఇది వినపడుతుంది సార్. అంటే కలయిక అనేది మంత్ కి ఒక్కసారి జరుగుతుంది, మంత్లీ ట్వైస్ అని సినిమాల్లో కూడా దీని గురించి డబుల్ మీన్ డైలాగులు రాశారు. నెలకు ఒకసారి, 2 నెలలకు ఒకసారి, 3 నెలలకు ఒకసారి, అంటే బిలో 40+ జంటల్లో కూడా జరుగుతుంది సార్. ఇలా ఎందుకు అవుతుంది? నో, యాక్చువల్లీ అక్కడ ఏమవుతుందంటే లైక్ యాజ్ ఐ టోల్డ్ యూ, లైక్ బిజీ షెడ్యూల్లో ఉండిపోయి కొంతమంది దే లాస్ దేర్ ఇంట్రెస్ట్. ఓకే, ఇంట్రెస్ట్ వాళ్ళకు తగ్గిపోతాయి. దట్ ఈస్ వన్. ద సెకండ్ థింగ్, లైక్ బిజీ షెడ్యూల్ ఉన్నా సరే అంతా బిజీ ఉండకూడదు మనిషి. లైక్ దే విల్ ఫర్గెట్ అబౌట్ ఫ్యామిలీ, దే విల్ ఫర్గెట్ అబౌట్ ఎవ్రీథింగ్ అని ఎట్లా కూడా ఉండకూడదు. ఓకే, ఫ్యామిలీ గురించి ఆలోచించాలి. ఇఫ్ సపోజ్ యువర్ అ మ్యారీడ్ పర్సన్, దెన్ మీ వైఫ్ గురించి మీకు ఆలోచన ఉండాలి. మీకు మీ వైఫ్ గురించి ఆలోచన లేకపోతే దెన్ డెఫినెట్లీ ఏమవుతుందంటే అక్కడ అవకాశం ఉంది, లైక్ షీ మే డైవర్ట్ ద పాత్, అట్లా జరగడం అవకాశం ఉంది. సార్, ఒక ఆరోగ్యకరమైన దంపతులు అంటే ఎన్నిసార్లు కలయిక జరిగితే వాళ్ళలో ఆరోగ్యం కరెక్ట్ గా ఉన్నట్టు? దీనికన్నా కొలమానం ఉందా? See, I'll tell you one thing, like if you think of the young age, the ratio is different. Middle age ratio is different. If you are coming to old age, like above
50 or 60, then the ratio is different. యంగ్ ఏజ్ లో Young age lo aithe, like even daily also you can participate one time. Yeah. So there is no problem at all. So that is absolutely fine. But ఇప్పుడు మీరు ఎంతమంది కూడా ఒకసారి అడిగారు ఏంటంటే లైక్ కొంతమంది లైక్ ఏం చెప్తారంటే లైక్ ముందే ఉన్నట్టు ఇప్పుడు ఉండలేకపోతున్నాం. ఓకే, ఆ టైప్ ఉంటుంది అన్నమాట. బట్ అక్కడ ఏంటంటే మనం అది అర్థం చేసుకోవాల్సిన విషయం. వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు ఇది అర్థం చేసుకోవాల్సిన విషయం. ఆ విషయం ఏంటంటే లైక్ సపోజ్ 5 years బ్యాక్ యువర్ హార్మోన్ లెవెల్ వాజ్ డిఫరెంట్, యువర్ బాడీ స్ట్రక్చర్ వాజ్ డిఫరెంట్. హౌ కమ్ ద సేమ్ థింగ్ విల్ బి దేర్ ఆఫ్టర్ 5 years? ఇట్స్ నాట్ పాసిబుల్. ఏజ్ ఈజ్ గ్రోయింగ్, దాంతో మనకు మన బాడీలో కూడా డీజనరేషన్ జరుగుతూనే ఉంటాయి, హార్మోన్ లెవెల్ మారుతూనే ఉంటాయి. మేబీ ఇన్ ద ఫీమేల్, మేబీ ఇన్ ద మేల్, ప్రతి ఒక్కరికి ఈ టైప్ చేంజెస్ వస్తూనే ఉంటాయి. సో దాన్ని బట్టి మనం అక్కడ అంత ఎక్స్పెక్టేషన్ ఉండకూడదు. అప్పుడు దెన్ యూ షుడ్ థింక్ ఆఫ్ ద సైన్స్, యూ షుడ్ డూ సమ్ రీసెర్చ్, యూ షుడ్ గో త్రూ దట్. అప్పుడు లైక్ మనము ఇప్పుడు అన్నీ ఎట్లా అయిపోయింది అంటే గూగుల్ చేస్తే అన్నీ తెలిసిపోతుంది. అక్కడ మనం గూగుల్ చేస్తే కూడా ఇది ఆటోమేటిక్లీ బయటికి వచ్చేస్తాయి. ఓకే, ఇఫ్ యూ థింక్ ఆఫ్ మెడికల్ సైన్స్. సో లైక్ యంగ్ ఏజ్లో ఒకరు లెటర్స్ డైలీ ఒకసారి మీరు కొలవచ్చు. దెన్ అక్కడ సపోజ్ యూఆర్ కమింగ్ టు 35+, అప్పుడు ఏమవుతుందంటే లైక్ కొంచెం మనం రేషియో తగ్గించాలి అక్కడ. అండ్ వన్స్ యూఆర్ కమింగ్ టు 50+, దెన్ ఇంకో తగ్గించాలి. సో లైక్ దట్ వన్స్ వీఆర్ కమింగ్ టు 50+ అండ్ 60+ ఏజ్కు మనం వచ్చిన తర్వాత ఖచ్చితంగా అక్కడ ఏమవుతుందంటే లైక్ ఇఫ్ సపోజ్ యూఆర్ ఎ హెల్దీ మ్యాన్, దెన్ అప్పుడు కనీసం మీరు వీక్లీ వన్స్ లేకపోతే 15 daysకు వన్స్ అయినా మీరు కలిస్తే కూడా దట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్ అని అనుకోవాలి. బట్ సేమ్ థింగ్ డజంట్ హ్యాపెన్ ఇన్ ద యంగ్ లైఫ్. యంగ్ లైఫ్లో అది కుదరదు. యంగ్ హుడ్లో దే విల్ హ్యావ్ లాట్ ఆఫ్ డిజైర్ అండ్ కోరికలు ఎక్కువ ఉన్నప్పుడు కలవడం చాలా కామన్ అది. ఓకే, బట్ సేమ్ థింగ్ విల్ నాట్ హ్యాపెన్ ఇన్ ద ఓల్డ్ ఏజ్. అండ్ అక్కడ ద అనదర్ ప్రాబ్లమ్ ఈస్ దేర్. లైక్ మనకు సపోజ్ లెటర్సే మీరు యంగ్గా ఉన్నప్పుడు మీరు ఒక్కసారి కలిచారు, ఒకసారి కలిసిన తర్వాత ఏమవుతుందంటే సెకండ్ టైం మళ్ళీ కలవడానికి మీకు ఇట్ విల్ నాట్ ఈవెన్ టేక్ ½ an hour. ఓకే, అర్థమైందా? రీప్రొడక్షన్ ఈజ్ వెరీ ఫాస్ట్ ఇన్ ద యంగ్ ఏజ్. సో విత్ ఇన్ ½ an hour అగైన్ మీరు కలవాలనుకుంటే కూడా మీరు కలవచ్చు. ద సేమ్ థింగ్ విల్ నాట్ హ్యాపెన్ ఇన్ ద ఓల్డ్ ఏజ్. 40+కి వచ్చేసరికి లేకపోతే 50+కి వచ్చేసరికి ఆ రేషియో తగ్గిపోతుంది. సపోజ్ మీరు ఒకసారి కలిచారు, ఆ తర్వాత ఇట్ మే టేక్ 1 day 2 days తర్వాత మీకు ప్రాపర్ ఇరెక్షన్ రావడం అండ్ మీరు అగైన్ అదే టైపు మీరు పాల్కోవడం ఎట్లా జరగాలంటే ఖచ్చితంగా ఇట్ టేక్స్ మోర్ టైం. ఓకే, సో మనం సేమ్ థింగ్ మనం ఎక్స్పెక్ట్ చేయలేదు. సో యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు ఎట్లా ఉన్నారు, ఇప్పుడు కూడా నా హస్బెండ్ నాతో ఎట్లా లేరు అని మనం ఎట్లా అనుకోకూడదు. బికాస్ ద రీప్రొడక్టివ్ సిస్టమ్ ఈజ్ డిఫరెంట్ అండ్ ఈ టైపు లైక్ మనకు సిమెన్ జనరేషన్ దట్ ఈజ్ ఆల్సో వెరీ డిఫరెంట్ అండ్ ఏజ్ టు వైజ్ ఇట్ డిఫర్స్. సార్, చాలా మంది మన ఇండియన్స్ లోనే ఎక్కువ కనపడుతుంది ఏజ్ గ్యాప్ అనేది. అంటే పార్ట్నర్స్ మధ్య ఒక 10 years గ్యాప్ తో పెళ్లిళ్ళు చేస్తున్నారు. ఈ మ్యారిటల్ అఫైర్స్ కి ఈ ఏజ్ గ్యాప్ అనేది కూడా ఒక కారణం అంటున్నారు సార్, నిజమేనేది? ఇట్ ఈస్ నాట్ లైక్ దట్. ఇఫ్ యూ హ్యావ్ ఇమోషనల్ బాండింగ్, గుడ్ ఇమోషనల్ బాండింగ్ విత్ ఎ పార్ట్నర్, దే విల్ నెవర్ గో. అంటే ఓకే, మెంటల్ గా ఎమోషనల్ బాండింగ్, శారీరకంగా ఏజ్ గ్యాప్ అనేది ఉండొచ్చా? No, age gap unda. I'll tell you one thing. Your mind is completely attached with your body. Okay. You are consist of the mind and body both. Meeku mind kuda undi, meeku body kuda undi. Rendu just like a two wheel of the two wheeler. Rendu wheel baunte meeku anni baane untundi. Okay. So akkada emotundante, if okay, let us say there is a very big difference. And suppose you are the person, let us say you are the person, okay. Your wife ku and me ku, let us say around 15 years or 20 years difference undi. Okay. Like Bunny Kapoor and Sridevi. Mere example తీసుకుంటే వాళ్ళది very big difference. Okay. But అక్కడ ఏమవుతుందంటే like if you are mentally happy, then that means you are always happy with the partner.
That is one. The second thing, I'll tell you one thing, like definitely, okay, suppose like if you think of the modern people nowadays, like people are going to massage and people are going to different place for the different types of spas and all. So akkada they are going for a relaxation. Okay. Yeah. So those things are happening. So akkada em avutundante like they are going for some sort of relaxation. So they are also, because of that lack of emotional attachment, they go and spend time in some other place. That is what is happening. Okay. But ఏజ్ పరంగా మనం ఆలోచిస్తే అక్కడ ఏమవుతుందంటే ఇఫ్ యు ఆర్ మెంటలీ సాటిస్ఫైడ్, సో డజంట్ బదర్ అబౌట్ ద ఏజ్. ఓకే. ఇఫ్ సపోజ్ ఇఫ్ యు ఆర్ నాట్ మెంటలీ సాటిస్ఫైడ్, దెన్ ఒకరు ఎంత బాగున్నా సరే కూడా ఒక అతనికి ఎంత మంచి ఇరెక్షన్ ఉన్నా సరే, ఫిజికలీ ఈవెన్ దో ఈజ్ వెరీ ఫిట్, మీరు ఏం చేయగలుగుతారు? ఇఫ్ యు ఆర్ నాట్ మెంటల్ సాటిస్ఫైడ్, దెన్ ఆటోమేటికలీ మీరే దూరం అయిపోతారు. యా. సో దిస్ మేక్స్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. అండ్ అనదర్ థింగ్ ఈజ్ లైక్ సమ్ సెట్ ఆఫ్ అక్యూట్ ఇల్నెస్ ఆర్ క్రానిక్ ఇల్నెస్. సపోజ్ ఒకరికి ఫీవర్ వచ్చేసింది, షీ సఫరింగ్ విత్ ద ఫీవర్, అండ్ అదే టైము మీరు వచ్చి నేను జస్ట్ మై కోరిక చాలా ఎక్కువ ఉంది ఈరోజు, ఐ వాంట్ టు మీట్ యూ అని చెప్తే ఎట్లా అవుతుంది? సో అక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. అండ్ సేమ్ థింగ్ హ్యాపెన్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ఆఫ్ క్రానిక్ డిజీజ్. లెట్ us say ఒకరికి షుగర్ వచ్చేసింది, షుగర్ వస్తే ఆటోమేటికలీ కోరిక అక్కడ తగ్గిపోతాయి, లేడీస్కి కూడా తగ్గిపోతాయి. ఒకరికి మెనోపాజ్ వచ్చేసింది, వాళ్ళకు కోరిక తగ్గిపోతాయి, డ్రాస్టికల్ తగ్గుతాయి, బికాస్ హార్మోన్స్ అక్కడ తగ్గుతుంది. ఈస్ట్రోజన్ తగ్గిన తర్వాత కోరిక ఆటోమేటికల్ తగ్గుతుంది అక్కడ. అండ్ హౌ కెన్ యూ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ యువర్ వైఫ్ వెన్ షీ ఈజ్ ఇంటూ మెనోపాజ్? మెనోపాజ్కి వచ్చిన తర్వాత సేమ్ టైప్ ఆఫ్ కోరిక మా వైఫ్కి ఉండాలి అండ్ నేను ఎలాగే పార్టిసిపేట్ చేయాలంటే ఇట్స్ హైలీ డిఫికల్ట్, ఐఎమ్ టెలింగ్. అప్పుడు అక్కడ గొడవలు స్టార్ట్ అయిపోతాయి అక్కడ. సో అప్పుడు బికాజ్ హీ కెనాట్ అండర్స్టాండ్ ద వైఫ్. అండ్ దీని మీద కొంచెం ఇప్పుడు మీరు రీసెర్చ్ చేశారంటే, లేకపోతే సపోజ్ యూ షుడ్ మీట్ ఏ డాక్టర్, యూ షుడ్ మీట్ ఏ సంబడి లైక్ సైకాలజిస్ట్ ఆర్ ఆండ్రాలజిస్ట్, ఎలాంటి వాళ్ళకు మీరు అప్రోచ్ అయితే మీకు కొన్ని విషయం అక్కడ తెలుస్తాయి. లేకపోతే సపోజ్ ఎలా కలవకపోతే మనకు ఏం తెలియదు అండ్ బ్లైండ్లీ విల్ హ్యావ్ లాట్ ఆఫ్ క్వరీస్ అండ్ విల్ ఫైట్ ఈచ్ అదర్ అండ్ లైక్ దట్ యువర్ లైఫ్ విల్ గో ఆఫ్. సామర్థ్యం తగ్గిపోవటం ఒకటి, అసలు పూర్తిగా తగ్గిపోవటం ఒకటి, అంటే టైం అనేది తగ్గటం, అంటే వెంటనే అవుట్ అయిపోవటం. ఇది భర్తల మీద ఉన్న అభియోగం సార్. ఒక పురుషుడు మంచి సామర్థ్యాన్ని సంపాదించుకోవాలి, ఎక్కువ టైం పాటు గడపాలి అనుకుంటే ఉండాల్సిన ఆహారపు అలవాట్లు ఏంటి, తీసుకోవాల్సిన మెడిసిన్ ఏమన్నా ఉందా? తీసుకోవాల్సిన మెడిసిన్ చాలా ఉన్నాయి. అండ్ నా దగ్గర ఉన్న మెడిసిన్స్ అయితే దిల్ గెట్ ద రిజల్ట్ ఇన్ 1 day. ఒక్క రోజు విదిన్ 24 hours దిల్ గెట్ ద రిజల్ట్. ఇట్ ఈస్ సో ఇఫెక్టివ్ మెడిసిన్. ఓకే. సో వెరీ వండర్ఫుల్ మెడిసిన్. అండ్ ఆ మెడిసిన్స్ ఒకరు తీసుకుంటే వాళ్ళ ప్రాబ్లం ఒక్క రోజులో వాళ్ళు సాల్వ్ చేయొచ్చు విదిన్ 24 hours. ఓకే, దట్ ఈస్ వన్. బట్ ఓకే, మెడిసిన్స్కు మీరు పక్కన పెట్టండి. ఓన్లీ బై న్యాచురల్ లైఫ్ స్టైల్ కూడా మీరు మీ ప్రాబ్లంకు మీరు సరిగా చేయొచ్చు. బట్ ఏంటంటే వీ హ్యావ్ టు కమ్ టు ద న్యాచురాలిటీ. ఓకే, న్యాచురాలిటీకి మనం వస్తేనే అప్పుడు మాత్రం అన్ని బాగానే ఉంటుంది. అండ్ సపోజ్ యూ హ్యావ్ లాట్ ఆఫ్ టెన్షన్ ఇన్ ద మైండ్, లాట్ ఆఫ్ స్ట్రెస్ఫుల్ లైఫ్ మీరు మెయింటైన్ చేస్తున్నారు, అట్లా ఉంటే కొంచెం కష్టం. బికాజ్ ఎప్పుడైనా సరే మనం స్ట్రెస్లు కానీ లేకపోతే టెన్షన్లు ఉంటే అప్పుడు ఏమవుతుందంటే మన బాడీలో స్ట్రెస్ హార్మోన్ రిలీజ్ అవుతుంది, లైక్ కార్టిసోల్, అడ్రెనాలిన్, దిస్ కైండ్ ఆఫ్ హార్మోన్స్ రిలీజ్ ఇన్ అవర్ బాడీ. అది ఏం చేస్తాయంటే ఇమీడియట్లీ ఇట్ విల్ సప్రెస్ యువర్ టెస్టోస్టెరాన్ లెవెల్. మీకు టెస్టోస్టెరాన్ లెవెల్ తగ్గిపోతాయి. దానివల్ల ఎక్కువ బాధలు ఉంటే టెస్టోస్టెరాన్ లెవెల్ డ్రాప్స్ ఆటోమేటికలీ. ఇఫ్ యూ హ్యావ్ డయాబెటీస్, టెస్టోస్టెరాన్ లెవెల్ డ్రాప్స్. అప్పుడు ఏమవుతుందంటే లైక్ మోగ హార్మోన్ ఆటోమేటికల్లీ అక్కడ తగ్గుతుంది. తగ్గితే వాళ్ళకు కోరిక కూడా తగ్గిపోవడం కానీ, లేకపోతే వాళ్ళకు అర్లీ డిశ్చార్జ్ జరగడం కానీ, లేకపోతే వాళ్ళకు అంగం కంప్లీట్గా మెత్తపడిపోవడం కానీ, ఓకే, లేకపోతే ఒక్కసారి పాల్గొంటే సెకండ్ టైం మళ్ళీ పాల్గొనడానికి వాళ్ళకు ఇంట్రెస్ట్ రాకపోవడం కానీ, ఇది మొత్తం జరుగుతాయి అన్నమాట. ఓకే, సో దానిలో మెయిన్ రోల్ ఈజ్ అవర్ హార్మోన్స్. ఆ హార్మోన్స్కు మనం బ్యాలెన్స్ చేయాలంటే వీ హ్యావ్ టు హ్యావ్ ఏ
balanced lifestyle. Balanced lifestyle in the sense, suppose let us say you are spending 8 hours for your duty. Okay, 8 hours you spend for your sleep, 7 to 8 hours sleep, 7 to 8 hours duty, and next 8 hours, because actually we are talking about 24 hours kada, so next 8 hours we must have a healthy and pleasant lifestyle. దాని గురించి మనం స్పెండ్ చేయాలి. లైక్ బీయింగ్ బిజీ విత్ సమ్ సెట్ ఆఫ్ యాక్టివిటీస్ లైక్ విచ్ గివ్స్ ద ప్లెజర్ టు యువర్ మైండ్. అప్పుడు ఏమవుతుంది, హ్యాపీ హార్మోన్స్ మనకు జనరేట్ అవుతూనే ఉంటాయి. అండ్ హ్యాపీ హార్మోన్స్ ఎక్కువ ఉన్నప్పుడు అప్పుడు ఎప్పుడో ఒకసారి మనకు ఏమైనా బాధ వస్తే కూడా ఆ స్ట్రెస్ హార్మోన్ వచ్చినా సరే కూడా ఇబ్బంది ఉండదు. ఓకే, సో దట్ హ్యాపెన్ ఒకేషనల్. సో ఎక్కడ ఏమవుతుందంటే లైక్ ప్యూర్లీ హార్మోనల్ ఇంబాలన్స్ టేక్స్ ప్లేస్ ఇన్ బాడీ. ఓకే, అండ్ హార్మోన్ ద్వారా కంప్లీట్గా మీరు చూడండి మన బాడీలో ప్రతి ఒక్క దానికి హార్మోన్స్ మనకు మేనేజ్ చేస్తాయి అన్నమాట. ఓకే, ఫర్ ద ఎగ్జాంపుల్ షుగర్ గురించి మీరు చూడండి, డయాబెటీస్ వెనకాల ఏం రోల్ ఉంది చెప్పండి, హార్మోన్స్ రోల్. ఆ హార్మోన్ ఏంటి, ఇన్సులిన్ తగ్గిపోతే సంబడీస్ బికమ్ డయాబెటీస్. ఓకే, సో ఇన్సులిన్ ఉత్పత్తి సరిగా లేకపోతే కూడా డయాబెటీస్ వచ్చేస్తాయి. దట్ ఈస్ వన్. ద నంబర్ 2 లైక్ గ్రాలిన్ అనే ఒక హార్మోన్ ఉంది. ఆ హార్మోన్ ఇన్ కేస్ మన బాడీలో తగ్గిపోతే మనకు సరిగా ఆకలి ఉండదు, ఆకలి ఆటోమేటికల్ తగ్గిపోతుంది. సో ఆకలి వెనకాల కూడా ఒక హార్మోన్ది రోల్ ఉంది. ఓకే, అండ్ ఆకలి అయింది, మనం తినేసాం, తినిన తర్వాత ఆకలి మనకు రావకూడదు అని దాని వెనకాల కూడా ఒక హార్మోన్ ఉంది. ఓకే, ఆ హార్మోన్ ద్వారా ఏమవుతుందంటే లైక్ మనకు ఓకే ఇట్ ఇండికేట్స్ అవర్ మైండ్ దట్ ఓకే మై స్టమక్ ఈస్ ఫుల్ఫిల్, నౌ ఐ డోంట్ వాంట్ ఎనీ ఫుడ్. సో టోటల్ ఇఫ్ యూ థింక్ ఆఫ్ ద హార్మోన్స్, టోటాలిటీ ఆఫ్ ద హార్మోన్స్ చూస్తే ప్రతి ఒక్క దానిలో ప్రతి ఒక్క క్షణంలో మనకు హార్మోన్స్. ఓకే ఓకే, అండ్ ఒబేసిటీ ఒకరు బాగా లావు అయిపోతున్నారు, దాని వెనకాల మనకు టెస్టోస్టెరాన్ది రోల్ ఉంది, దాని వెనకాల మనకు డి విటమిన్ది రోల్ ఉంది. డి విటమిన్ ఇస్ ఆల్సో ఏ హార్మోన్. అండ్ దాని వెనకాల మనకు కార్టిసోల్ది కూడా రోల్ ఉంది. ఓకే, సో ఈ హార్మోన్స్ అన్నీ ఎప్పుడైనా సరే మనకు ఎక్కువ అవడం కానీ తక్కువ అవడం కానీ జరిగితే ఆటోమేటికల్ ఏమవుతుందంటే మన బాడీలో అన్ని రకాల డిస్టర్బెన్స్ వచ్చేస్తాయి. అండ్ ఆ డిస్టర్బెన్స్ మొత్తం లాస్ట్కు డిజీజ్గా మారుతాయి. ఆ డిజీజ్ మనం ఇనిషియల్ లెవెల్ మనం ట్రీట్మెంట్ చేయకపోతే ఇట్ లీడ్స్ టు క్రానిక్, ఇట్ విల్ బికమ్ క్రానిక్. లైక్ ఒకరికి సపోజ్ ఆస్మా వచ్చేసింది, ఆస్మా వచ్చిన తర్వాత వాళ్ళు సరిగా ట్రీట్మెంట్ తీసుకోలేదు, ఓవర్ ద పీరియడ్ ఆఫ్ 3 months 4 months ఆఫ్ టైమ్ ఇట్ బికమ్స్ క్రానిక్. సో ఇలాగే ఉండిపోయింది అండ్ ఇట్ ఈస్ అన్ట్రీటబుల్ ఇన్ ద మోడర్న్ మెడిసిన్. దానికి పర్మనెంట్ ట్రీట్మెంట్ లేనే లేదు, జీవితాంత మెడిసిన్ వాడాలి. థైరాయిడ్ వచ్చేసింది, మీరు 2-3 months 4 months వరకు మీరు ట్రీట్మెంట్ చేయలేదు, ఫినిష్, దెన్ లైఫ్ లాంగ్ మెడిసిన్ వాడాలి. డయాబెటీస్ వచ్చేసింది. ఇది అన్ని రకాల ప్రాబ్లమ్స్ comes only by the hormonal disturbance in the body. Okay. Thyroid also is a hormone. Due to that only you are getting thyroid. That's all. So, ప్రతి ఒక్క ప్రాబ్లమ్స్ వెనకాల, ప్రతి ఒక్క హెల్త్ ఇష్యూస్ వెనకాల ఓన్లీ అవర్ హార్మోన్స్ ఇట్స్ రెస్పాన్సిబుల్ అని మనం అనుకోవాలి. సార్ ఇది కూడా మగవాళ్ళకి ఉన్న ప్రాబ్లమే. చాలా మందికి ఎంత చేసి అంటే యంగ్ ఏజ్ లో ఉండండి, ఎంతసేపు చేసినా గానీ వీర్యం అనేది రిలీజ్ అవ్వకపోవడం, చాలా మంది అబ్బాయిలు ఈ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తారు. దీనికి కారణం ఏంటి? దానిలో యాక్చువల్లీ దట్ ఈజ్ ఆల్సో బిగ్ ప్రాబ్లమ్. యాక్చువల్లీ ఆ ప్రాబ్లం ఏంటంటే దట్ ఈస్ కాల్డ్ రిట్రోగ్రేడ్ ఇజాక్యులేషన్ అని మనం చెప్తాం. ఓకే, సో ఈ రిట్రోగ్రేడ్ ఇజాక్యులేషన్ ఎప్పుడైనా సరే ఉన్నప్పుడు ఏమవుతుందంటే లైక్ హార్మోన్స్ మనకు సిమెన్, మీరు సిమెన్ గురించి చెప్పారు కదా, ఆ సిమెన్ బయటికి రాకపోతే కొంతమందికి ఏమవుతుందంటే వెనకాల వెళ్ళిపోతాయి. ఓకే, ఇంకో కొంతమందికి ఏమవుతుందంటే లైక్ వాళ్ళకు లేట్గానే వస్తాయి, చాలా లేట్గా వస్తాయి. ఓకే, సో చాలా లేట్గా వచ్చిన వాళ్ళకు దట్ ఈస్ ఏ ప్లస్ పాయింట్. ఎందుకు ప్లస్ పాయింట్ అంటే దే కెన్ పార్టిసిపేట్ ఫర్ ద లాంగర్ టైమ్ ఇఫ్ దర్ ఫీమేల్ పార్ట్నర్ సపోర్ట్స్. ఓకే, సపోర్ట్ చేస్తే ఎక్కువసేపు చేయొచ్చు. దట్స్ వెరీ వన్ ఆఫ్ ద వెరీ ప్లస్ పాయింట్. బట్ అక్కడ కొన్ని మైనస్ పాయింట్స్ కూడా ఉన్నాయి. మైనస్ పాయింట్ ఏముందంటే లైక్ సపోజ్ ఒక ఫీమేల్
మీతో పార్టిసిపేట్ చేసుకున్నారు. ఓకే, మీకు హాఫ్ అన్ అవర్ వరకు మీకు లైక్ ఇమోషనల్ వేలు మీకు లైక్ ఇజాక్యులేషన్ జరగలేదు. ఓకే, అండ్ యు ఆర్ లుకింగ్ ఫర్ ఏ చైల్డ్ బాత్. సపోజ్ మీకు ఒక ప్రెగ్నెన్సీ రావాలని మీకు ఉంది, మీరు యు ఆర్ ప్లానింగ్ ఫర్ ఏ చైల్డ్. ఓకే, సో హాఫ్ అన్ అవర్కు అంటే ఎక్కువ అయిపోయింది, అయినా సరే కూడా మీకు ఇజాక్యులేషన్ అవ్వట్లేదు అంటే అప్పుడు ఏమవుతుందంటే ఇన్ఫెర్టిలిటీ టేక్స్ ప్లేస్ ఇన్ ద ఫీమేల్. అప్పుడు ఏమవుతుందంటే అరే నాకు అన్ని బాగానే ఉంది, ఫీమేల్కు బాగాలేదు, అందుకని సమ్ సార్ట్ ఆఫ్ ఇష్యూ మేబీ దేర్ అని అనుకొని వాళ్ళకు అన్ని రకాల టెస్ట్ చేపిస్తారు. టెస్ట్ చేయించిన సరే వాళ్ళకు ఏం లేదు, బికాస్ ఈజ్ అబ్సల్యూట్లీ ఆల్ రైట్, ప్రాబ్లమ్ ఈజ్ అవర్స్ ఓన్లీ. ఓకే, సపోజ్ మనం 10 to 15 minutes చేసాం, 20 minutes చేసాం, ఇజాక్యులేషన్ రాలేదు. మనకు ఎప్పుడైనా సరే మనకు సపోజ్ సిమెన్ ఇజాక్యులేషన్ లేకపోతే స్పర్మ్ ఎక్కడి నుంచి వస్తాయి అండ్ హౌ షీ విల్ గెట్ ప్రెగ్నెంట్. సో దిస్ ఈజ్ అ బిగ్ ప్రాబ్లమ్ యాక్చువల్లీ. ఇన్ కేస్ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎవరికైనా సరే ఉంటే దెన్ దే కెన్ విజిట్ మై క్లినిక్. ఐ హ్యావ్ వెరీ గుడ్ మెడిసిన్స్. ఇఫ్ దే స్టార్ట్ యూజింగ్ మై మెడిసిన్, సో అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకు కరెక్ట్ టైంలో మనకు నార్మల్గా సిమెన్ ఇజాక్యులేషన్ జరుగుతాయి అండ్ సో వాళ్ళకు ఇన్ఫెర్టిలిటీ ఇష్యూస్ ఉండవు. ఓకే, ఆ సమయంలో ఆడవారు నిద్రపోతున్నారు, ఆ సమయం జరుగుతున్నప్పుడు నిద్రపోతున్నారని, చిరాకు పడుతున్నారు అనేది ఈ కంప్లైంట్ మగవాళ్ళు చేస్తారు. దీనికి ఏంటి కారణం ఏంటి? దానికి కారణం ఏంటంటే నర్వస్నెస్. సపోజ్ ఒకరిది నర్వస్ సిస్టమ్ చాలా వీక్ గా ఉంది అనుకోండి, దెన్ అప్పుడు ఏమవుతుందంటే బాగా చేస్తున్నప్పుడు పడుకొని పోతారు కొంతమంది. ఎస్, సో చేస్తున్నప్పుడు ఇమీడియట్లీ వాళ్ళు పడుకొని పోతారు. సో అప్పుడు ఏమవుతుందంటే లైక్ మనం ఏం చేయాలంటే లైక్ వాళ్ళ నర్వస్ సిస్టమ్కు మనం స్ట్రెంథెన్ చేయాలి. మనం ఎప్పుడైనా సరే నర్వస్ సిస్టమ్కు మనం స్ట్రెంథెన్ చేసామనుకో ఆటోమేటికల్ ఏమవుతుందంటే వాళ్ళకు అగైన్ దే విల్ నాట్ హ్యావ్ సచ్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్. ఓకే, దానికి కొన్ని మెడిసిన్ వాడాలా లేకపోతే? మెడిసిన్ వాడాలి, ఖచ్చితంగా మెడిసిన్ వాడాలి. మెడిసిన్స్ వాడితే వాళ్ళకు నర్వస్ సిస్టమ్ బాగా స్ట్రాంగ్ అయిపోతాయి అండ్ స్ట్రాంగ్ అయితే వాళ్ళకు ఎలాంటి ప్రాబ్లమ్స్ జరగదు. సార్, ఆడవారిలో హైపర్ గా ఉంటుంది, ఆ విషయంలో చాలా హైపర్ గా ఉంటున్నారు సార్. దీన్ని మనం ఆరోగ్యకరమైన విషయంగానే భావించాలా లేదంటే ఇది అనారోగ్యంగా భావించాలా? See, anything is excess in the body, so that creates problem. Okay, maybe whatever reason I'm telling you, reason may be anything, but ఒకరు హైపర్ వల్ల అయితే ఖచ్చితంగా మనం అది నార్మలైజ్ చేయాలి. నార్మలైజ్ చేయడానికి సపోజ్ నార్మల్ లైఫ్ స్టైల్ ద్వారా మీరు నార్మలైజ్ చేయొచ్చు, మీరు అది పాటించుకోలేదు, స్టిల్ మీకు అదే టైప్ ప్రాబ్లం ఉంది అంటే కొంచెం మెడిసిన్స్ వాడాలి. మెడిసిన్ హెల్ప్ తీసుకుంటే అది నార్మలైజ్ అయిపోతుంది. బట్ పీపుల్ డు నాట్ నో. అండ్ అది ఒక విషయం ఎట్లా ఉంది అంటే లైక్ దే కెనాట్ ఎక్స్ప్రెస్ టు అదర్స్. వేరే వాళ్ళకు ఎక్స్ప్రెస్ చేయలేరు వాళ్ళు, బికాజ్ వాళ్ళకు యాక్చువల్గా మోఖమాట ఉంటుంది, లేకపోతే నేను ఈ విషయం చెప్తే ఒకరు ఏమనుకుంటారని ఉంటుంది. ఓకే, సో ఎట్లా చెప్పరు. అండ్ ఫైనలీ యూ హ్యావ్ టు గో టు ఎ డాక్టర్. డాక్టర్ దగ్గరికి వాళ్ళ వెళ్దామని చెప్తే కూడా మీరు అడుగుతారు ఏమైంది, ఎందుకు వెళ్దామని చెప్తున్నారు. సో దట్ ఈస్ బికమ్ ఎ షేమ్ఫుల్ నేచర్. ఓకే, అప్పుడు ఏమవుతుందంటే లైక్ డాక్టర్ దగ్గరికి వెళ్ళక ఎవరికి చెప్పక ఆ టైప్ సఫర్ అయ్యి లాస్ట్కు దాట్ విల్ రిమైన్ సేమ్ అండ్ దాట్ విల్ క్రియేట్ లాట్ ఆఫ్ డిస్టర్బెన్స్ ఇన్ ద లైఫ్. ఓకే, యా సార్, షుగర్ డాడీ ఇది బాగా ఉంది సార్. మన ఒకప్పుడు వేరే కంట్రీస్ లో ఉండేది, ఇండియాలో కూడా వచ్చింది, మన హైదరాబాద్ లో కూడా ఉంది. అమ్మాయిలు తమ కంటే పెద్ద వయసున్న వాళ్ళతో కలవటానికి ఎక్కువ ఇష్టపడటం, ఇదేంటి సార్? దీన్ని ఏ కోణంలో చూడాలి మనం? అక్కడ దెర్ ఆర్ సర్టన్ పాయింట్ మనం చూడాల్సిన విషయం ఏంటంటే దే హ్యావ్ హైయర్ డిజైర్ ఇన్ ద మైండ్. ఓకే, దట్ ఈస్ నంబర్ 1. Number 2, they may be having lot of expectation in the life. లైఫ్ లో చాలా కోరికలు ఉంటాయి. ఓకే, ఆ నార్మల్ కోరికని మనము ఫుల్ఫిల్ చేయాలంటే ఒక నార్మల్ మేబీ అరౌండ్ 30 to 50,000 జాబ్ చేసి అది అన్ని ఫుల్ఫిల్ చేయలేరు. దెన్ అక్కడ దిస్ థింగ్ టేక్స్ ప్లేస్. ఓకేనా? అప్పుడు ఏమవుతుందంటే లైక్ ఇఫ్ సంబడి ఈజ్ వెరీ రిచ్ పర్సన్ and they can help me financially, so that is possible, so they'll go for that. And suppose అతని దగ్గర బాగా డబ్బులు ఉన్నాయి,
సో డబ్బుల పరంగా అయినా వాళ్ళ దగ్గరికి వెళ్తారు, అట్లా ఉంటుంది. అంతేగాని ఇది ఆ పరంగా కోరిక పరంగా వెళ్ళేటు కాదు. కోరిక పరంగా అయితే దే విల్ గెట్ ఎ బెటర్ guy na. So nowadays guys are many people are available. That is one. The second thing, they can go for a young chap. Why they should go with the aged person? Why they should go with a 60 years old person? It's not required at all. ఓకే. Yeah. సార్ ఆంటీలు ఎందుకు అబ్బాయిలను కోరుకుంటున్నారు? Okay. That's very good question. Yes. Actually, I'll tell you one thing. కొంతమందికి లైక్ కోరిక చాలా ఎక్కువ ఉంటుంది అండ్ ఆ కోరిక ఒక్కరి ద్వారా ఫుల్ఫిల్ కాదు. ఓకే, లేకపోతే మనకు ఈ ఇమోషనల్ అటాచ్మెంట్, ఇమోషనల్ బాండింగ్ కరెక్ట్ ఉండదు వాళ్ళ ఇంట్లో. ఓకే, అప్పుడు మాత్రం ఏమవుతుందంటే లైక్ సపోజ్ దే ఆర్ గెటింగ్ ఎ గుడ్ గై సమ్వేర్, సో దే విల్ గో విత్ దట్ అండ్ సంబడి ఈస్ గివింగ్ సమ్ సార్ట్ ఆఫ్ pampers, some sort of like boosting, like you are very good looking, okay, and you look very stunning with this dress, you are like your bobs are very good, lekapothe you are looking like so and so heroine. Okay, if you compare and tell about so many good things about a lady, they'll definitely get impressed. Okay, yes, it's not a big thing. And akkada emouthundante, if your emotional attachment is very good with your husband, you'll never like deviate from the particularly family life. Okay, If that is not there, definitely they may divert the mind and they may go with another person. ఓకే. Yeah. సార్ ఈ రోజుల్లో చిన్న పిల్లలు, పెద్దవాళ్ళు, Yeah. ముసలి వాళ్ళు కూడా Hmm. ఫోన్ సైట్ చూడటం అనేది ఎక్కువ అవుతుంది సార్. Hmm. ఇవి చూడటం వల్ల మనకి Hmm. సైకలాజికల్ గా మనకు ఏమైనా ప్రాబ్లం ఉంటుందా, లేకపోతే శారీరకంగా కూడా మనకు ప్రాబ్లమ్స్, అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందా? 100% సైకలాజికల్ అండ్ ఫిజికల్ రెండు విధానంగా వాళ్ళకు ప్రాబ్లం రావచ్చు. ఓకే. ఎస్, అండ్ కొంతమందికి నేను చూశాను Hmm. ఏంటంటే వాళ్ళకు నార్మలీ వాళ్ళకు ఏమవుతుందంటే లైక్ ఇఫ్ దే డోంట్ సీ సచ్ కైండ్ ఆఫ్ మూవీ ఆర్ సచ్ కైండ్ ఆఫ్ ఫిలిమ్స్, దెన్ అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకు లైక్ అంగంలు వాళ్ళకు స్ట్రెంగ్త్ ఉండదు అనమాట, ఇరెక్షన్ ఉండదు సరిగా. ఓకే. అప్పుడు ఏమవుతుంది లైక్ దే విల్ బి ఫోర్స్ టు సీ సచ్ కైండ్ ఆఫ్ మూవీస్. ఓకే. వాళ్ళు కొంచెంసేపు ఆ టైపు ఫిలిం చూస్తే లేకపోతే ఆ టైపు ఫోన్ మూవీస్ చూస్తే అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకు అంగంలో మంచి స్ట్రాంగ్నెస్ వస్తుంది అనమాట, ఇరెక్షన్ బాగుంటుంది. ఇరెక్షన్ బాగున్నప్పుడు దే విల్ పార్టిసిపేట్, లేకపోతే నార్మల్లీ వాళ్ళకు ఇరెక్షన్ రాదు, అట్లా ఉంటుంది. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద డ్రాబ్యాక్. అండ్ అజ్ యూ సెడ్ లైక్ అంటీస్ పరంగా మనం చూస్తే అంటీస్లో లైక్ ఎక్కువ మంది దే ఆర్ వెరీ బిజీ విత్ ద ఫ్యామిలీ లైఫ్ అండ్ వెరీ మచ్ అటాచ్డ్ విత్ ద ఫ్యామిలీ. ఓకే, దే ఆర్ వెరీ గుడ్ ఇన్ ద ఫ్యామిలీ లైఫ్. ఓకే, బట్ ఇఫ్ యూ థింక్ ఆఫ్ ఇమోషనల్ అటాచ్మెంట్, దట్ మే బి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రీజన్ అని మనం చెప్పొచ్చు. ఇమోషనల్ బండింగ్ అంతా ఉండకపోతే సో దే మే డివియేట్ ఫ్రమ్ ద పాత్. ఓకే సార్, Yeah. ఇది చాలా పర్సనల్ కానీ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ సార్. చాలా మంది అబ్బాయిలు అంటే వర్కర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళని కోరే కోరికల్లో ఒక కోరిక ఇప్పుడు భగవంతుడు ఇచ్చిన ఉండే అందులోని అద్భుతం ఆనందం ఉన్నప్పటికి కూడా ఎందుకు అబ్బాయిలు ఎక్కువ యానకి ప్రిఫరెన్స్ ఇస్తున్నారు? I'll tell you one thing, like in this world around 10% people they're hypersexual anamata, means beyond the sex limit. Okay, so they are not satisfied with one particular partner. They will try to go with the different partners. Even in spite of going for the different partners కూడా వాళ్ళకు సాటిస్ఫాక్షన్ ఉండవు. ఓకే, అంతా అంటే కామశక్తి వాళ్ళకు చాలా ఎక్కువ అన్నమాట. ఓకే, సో అప్పుడు ఏమవుతుందంటే దే మే లుక్ ఫర్ ఏ గాయ్ హూ ఇస్ బైసెక్సువల్. ఓకే, మీన్స్ దే మస్ట్ బి లైకింగ్ ఏ గాయ్. ఓకే, అప్పుడు ఆడవాళ్ళ గురించి వాళ్ళు మర్చిపోతారు. వాళ్ళు దే విల్ నాట్ గివ్ దట్ మచ్ ఆఫ్ ఇంపార్టెన్స్.
ఓకే. వాళ్ళకు అప్పుడు ఎలా కావాలంటే ఆడవాళ్ళతో వాళ్ళ పార్టిసిపేట్ చేసి వాళ్ళు ఫెడప్ అయిపోయారు. నౌ దే వాంట్ టు ఎంజాయ్ సంథింగ్ డిఫరెంట్. ఓకే. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎంజాయ్మెంట్స్ కావాలి వాళ్ళకి. దే వాంట్ టు ఎంజాయ్ ద డిఫరెంట్ థింగ్స్ ఇన్ ద లైఫ్. ఓకే. అప్పుడు ఏమవుతుందంటే దే విల్ గో ఫర్ ద అనాలిసిస్. సో ఇది ఎట్లా ఉంది, ఇది కూడా చూద్దామని ఎట్లా చూస్తారు. ఓకే. అంటే ఎక్కువ అది కూరుకునే వాళ్ళని మనం అది ఆరోగ్య సమస్య కదా, ఎందుకంటే దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా. దాని మీద ప్రాబ్లమ్స్ ఉంటాయి, బట్ అయినా సరే కూడా వెన్ ఎవర్ సంబడి లైక్ హైపర్ దెన్ వాళ్ళకు ఇది ఏం కనపడదు అప్పుడు. దే విల్ గో ఫర్ సచ్ ప్రాబ్లమ్స్. సో ఆటోమేటికల్ దట్ హ్యాపెన్స్ అన్నమాట. సో ఎలాంటి వాళ్ళు వెళ్తారు అండ్ ఇంకో కొంతమంది ఎట్లా వెళ్తారు అంటే లైక్ దే ఆర్ కంప్లీట్లీ బైసెక్సువల్. ఓకే, ఈ బైసెక్సువల్ అయితే ఎలాంటి వాళ్ళకు ఇంట్రెస్ట్ ఆడవాళ్ళ మీద రాకుండా దట్ ఇంట్రెస్ట్ విల్ గో టు ద గైస్ ఓన్లీ. ఓన్లీ మగవాళ్ళ మీద వెళ్తారు అనమాట. సో దే వాంట్ టు హ్యావ్ విత్ ద ఓన్లీ యంగ్ గైస్ అనమాట. ఎలాంటి ఉంటుంది అప్పుడు ఏంటి, వాట్ ఈస్ ద సొల్యూషన్? దట్ ఇస్ ద ఓన్లీ సొల్యూషన్ లెఫ్ట్ ఓవర్. అండ్ అది వాళ్ళకు అలవాటు పడిపోతే ఈవెన్ దో ఒక అమ్మాయి వచ్చినా సరే కూడా వాళ్ళకు ఆ టైప్ వాళ్ళ ట్రై చేస్తారు. ఓకే. సో దట్ ఈస్ ద డిఫరెన్స్. కలయిక విషయంలో కూడా ఫ్యాంటసీస్ వస్తున్నాయి సార్, ఎలా చేయాలి, అలా చేయాలి, అలా చేయాలి. ఏంటి సార్ ఇది? డెఫినెట్లీ ఆ ఫ్యాంటసీస్ అన్ని ఎట్లా ఉంటుంది అంటే లైక్ సమ్ పీపుల్ దే గో త్రూ దట్ మూవీస్. ఓకే, అండ్ సమ్ పీపుల్ దే వాంట్ టు ఎంజాయ్ ద డిఫరెంట్ థింగ్స్ ఇన్ ద లైఫ్. ఓకే, అప్పుడు దే విల్ లుక్ ఫర్ ద ఫ్యాంటసీస్. ఓకే, లైక్ సమ్ పీపుల్ దే వాంట్ టు ఎంజాయ్ ద cowgirl position. Okay. Some people they want to enjoy that doggy position. Okay, some people they want to enjoy with the partner in the bathroom. Some people they want to enjoy just by hugging a girl. Okay, so different types of fantasies will be there. So they want to enjoy such kind of fantasies in the life. Okay. So that is what they do and they try their level best. Okay. Okay. So it in generally happens with many people, but దానిలో ఏంటంటే if the person is very hypersexual, so it is very common for them. Yeah. సార్, ఈ వయాగ్రా టాబ్లెట్ వినియోగం ఏంటి సార్, ఎవరు వాడాలి, ఎవరు వాడకూడదు? వయాగ్రా టాబ్లెట్ గురించి మనం ఆలోచిస్తే యాక్చువల్లీ ఈ టాబ్లెట్ స్టార్టింగ్లో వచ్చినప్పుడు ఇట్ వాజ్ స్పెషలీ డిజైన్ ఫర్ ద హార్ట్ ప్రాబ్లం. యాక్చువల్లీ డూ యూ అండర్స్టాండ్? యాక్చువల్లీ హార్ట్ ప్రాబ్లం గురించి మాత్రమే తయారైంది ఫస్ట్. ఓకే, వయాగ్రా టాబ్లెట్ వచ్చినప్పుడు. ఆ తర్వాత ఏమైందంటే వెన్ సపోజ్ ఒక హార్ట్ డాక్టర్కు కంపెనీ వాళ్ళు వచ్చి చెప్పారు, సార్ దిస్ ఈజ్ ఇండికేషన్ ఫర్ స్పాన్సో ప్రాబ్లమ్స్. ఓకే, సో మీరు హార్ట్ ప్రాబ్లం ఈ టైప్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఇది ప్రిస్క్రైబ్ చేయండి. సో దాని మీద పెద్ద రీసెర్చ్ చేసి వాళ్ళు తీశారు అండ్ వీ హ్యావ్ టు ఇంప్లిమెంట్. డాక్టర్ ఏం చేస్తారంటే ఆ టైంలో కార్డియాలజిస్ట్ రాస్తారు అనమాట, లేకపోతే జనరల్ ఫిజిషియన్ కూడా రాసిన వాళ్ళు అప్పుడు. ఇట్స్ వెరీ లాంగ్ బ్యాక్ ఐమ్ టెలింగ్. సో అప్పుడు ఏమైందంటే ఈ ఎవరెవరికైనా సరే ఈ హార్ట్ ప్రాబ్లమ్స్కు ఆ మెడిసిన్ ఇచ్చారు. ఆ పేషెంట్స్ సెకండ్ విజిట్లు వచ్చినప్పుడు ఆ డాక్టర్ దగ్గరికి వాళ్ళు వచ్చి చెప్పేవాళ్ళు ఏంటంటే, సార్ మీరు మెడిసిన్ ఇచ్చారు, దట్ ఈస్ ఓకే, నౌ ఐఎమ్ ఫీలింగ్ మచ్ బెటర్, మై హార్ట్ ఈజ్ అబ్సల్యూట్లీ ఫైన్, బట్ ఎలాంగ్ విత్ దట్ నాకు ఇంకో కొన్ని విషయం కూడా జరిగింది. ఏం జరిగింది? నో మై ఇరెక్షన్ ఈజ్ బికమ్ వెరీ హై, ఐఎమ్ గెటింగ్ వెరీ హై ఇరెక్షన్ ఆన్ డైలీ బేసిస్. ఎంతమంది నాకు అసలు ఇరెక్షనే లేదు, బట్ ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే డైలీ ఐఎమ్ గెటింగ్ సో గుడ్ ఎరెక్షన్ దట్ ఐఎమ్ పార్టిసిపేటింగ్ 2 times 3 times ఇన్ ఎ డే. సో ఇదే విషయం ప్రతి ఒక్క డాక్టర్ దగ్గరికి ఇదే టైప్ ఫీడ్బ్యాక్ వెళ్ళేసరికి ఆ డాక్టర్స్ అసోసియేషన్ వాళ్ళ ఏం చేశారంటే అగైన్ దే హ్యావ్ డన్ రీసెర్చ్ ఆన్ దాట్. రీసెర్చ్ చేసిన తర్వాత దే ఫౌండ్ లైక్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ మెడిసిన్ ఫర్ ద ఇరెక్షన్. సో ఇరెక్షన్ పెంచడానికి ఇది ఇంకో బాగా పనిచేస్తాయి. లైక్ మనకు హార్ట్ ప్రాబ్లమ్స్కి ఎంత పనిచేస్తుంది దానికంటే ఇది ఆల్మోస్ట్ 10 times బెటర్ పనిచేస్తాయి ఇరెక్షన్ గురించి. అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే దే హ్యావ్ స్టాప్ గివింగ్ ఫర్ కార్డియాక్ పర్పస్. హార్ట్ పర్పస్, హార్ట్ ప్రాబ్లమ్స్కి ఇవ్వడానికి వాళ్ళు ఆపేసి దే హ్యావ్ పుట్ ఎ డిఫరెంట్ బ్రాండ్ నేమ్
ఓకే, డిఫరెంట్ బ్రాండ్ నేమ్ పెట్టేసి దే హ్యావ్ యూజ్ దట్ మెడిసిన్ ఓన్లీ ఫర్ ద ఇరెక్షన్ పర్పస్, ఓకే, ఓన్లీ ఫర్ ద disorders. ఓకే. So that is become one of the best medicine nowadays. It is for the erection. సార్ ఇది ఎక్కువ వాడితే కూడా ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉన్నాయా మనకి? Definitely side effects ఉన్నాయి. ఓకే. సైడ్ ఎఫెక్ట్స్ ఇంక్లూడ్ డిజినెస్, డ్రౌజినెస్, ఒక్కోసారి మనకు చీకటిగా కనపడడం, ఒక్కోసారి బ్యాక్ పెయిన్ రావడం, ఒక్కోసారి మసల్స్ పెయిన్ రావడం. సపోజ్ ఈరోజు మీరు తీసుకున్నారు, నెక్స్ట్ డే ఆన్వర్డ్స్ యూ విల్ గెట్ హ్యూజ్ మసల్స్ పెయిన్, హ్యూజ్ బ్యాక్ పెయిన్, దెన్ యూ మే ఫాల్ ఇల్, లైక్ చీకటిగా కనిపించడం, బీపీ ఒక్కొక్కసారి తగ్గిపోవడం. అంటే ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ సేమ్ డే బీపీ హైగానే ఉంటుంది, బట్ నెక్స్ట్ డేకు తగ్గిపోతాయి మీకు. సో బీపీ తగ్గిపోవడం అండ్ లో బీపీ వచ్చేస్తే కష్టం, అండ్ నర్వస్ వీక్నెస్ రావడం. ఓకే, వాళ్ళకు మేబీ దే విల్ హ్యావ్ సమ్ సార్ట్ ఆఫ్ ఫియర్ ఇన్ ద మైండ్, సో లైక్ ఫియర్ఫుల్నెస్ డెవలప్ అవడం. ఓకే, అండ్ ఇఫ్ దట్ హ్యాపెన్స్ ఆన్ డైలీ బేసిస్, ప్రతిరోజు వాళ్ళకి తీసుకుంటారంటే వాళ్ళకి ఏమవుతుందంటే లాస్ట్కు వాళ్ళకు చాలా ఇబ్బంది వచ్చేస్తాయి అండ్ యూ విల్ బికమ్ హాస్పిటలైజ్డ్. ఆ టైప్ ప్రాబ్లమ్స్ వరకు వెళ్ళిపోతాయి. అండ్ సపోజ్ డైలీ బేసిస్లో మీరు పార్టిసిపేట్ చేస్తే, లెట్ us say you are a పర్సన్ విత్ అబౌవ్ 50 years of age, అప్పుడు ఏమవుతుందంటే దర్ ఆర్ ఛాన్సెస్ ఫర్ గెటింగ్ హార్ట్ అటాక్. ఎస్, వయగ్రా తీసుకొని చేయటం వల్ల హార్ట్ అటాక్ తో చనిపోయిన కేసులు కూడా ఈ మధ్య పెరుగుతున్నాయి సార్. యా, సో ఎలా కూడా ఉంటుంది. అంటే యంగ్ ఏజ్ లో ఉన్నప్పుడు కూడా ఎక్కువ వాడకం వల్ల కూడా హార్ట్ అటాక్ వచ్చే అవకాశాలు ఉన్నాయా? యంగ్ ఏజ్ లో ఛాన్సెస్ ఆర్ లెస్, బట్ ఇఫ్ యూ థింక్ ఆఫ్ ద ఓల్డ్ ఏజ్, అప్పటికి వాళ్ళకు కొన్ని కాంప్లికేషన్స్ ఆల్రెడీ వచ్చేస్తాయి. మేబీ లైక్ బీపీ, షుగర్, కొలెస్ట్రాల్, ఇది అన్నీ ఉంటాయి. అండ్ మోర్ ఓవర్ ఇఫ్ దే స్టార్ట్ టేకింగ్ వైగ్రానల్, అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకు ఇన్ ఫ్యూచర్ వాళ్ళకు ఎప్పుడైనా సరే, ఆర్ నాట్ ఆన్ ద ఫస్ట్ డే, మేబీ ఆఫ్టర్ 1 year 2 year రెగ్యులర్లీ వాడడం వల్ల వాళ్ళకు లాస్ట్కు వాళ్ళ బాడీ ఎట్లా అయిపోతుందంటే ఈ మే గెట్ హార్ట్ అటాక్. ఓకే, ఎప్పుడు వాడాలి, ఎప్పుడు వాడకూడదు వీటిని? సి, నా సజెషన్ ప్రకారంగా యాక్చువల్లీ మనము న్యాచురల్గా లైఫ్ మెయింటైన్ చేయడానికి మనం ట్రై చేయాలి. దట్ ఈస్ నెంబర్ 1. ఓకే, నెంబర్ 2, ఇన్ కేస్ ఓకే సపోజ్ తట్టుకోలేని పరిస్థితి వచ్చింది, లైక్ యు ఆర్ ఏ న్యూలీ మ్యారీడ్ కపుల్, ఓకే, అండ్ మీరు మేబీ ఆఫ్టర్ 3 months, ఆఫ్టర్ 6 months ఆఫ్ టైం, అప్పుడు ఏమైందంటే లైక్ మీ పార్ట్నర్ మీతో సాటిస్ఫైడ్ లేదు అండ్ ఆమె డైవర్స్ అడుగుతుంది మీకు. ఓకే, ఇఫ్ దట్ ఈస్ ద కేస్, అప్పుడు ఏమవుతుందంటే టు సేవ్ సచ్ కైండ్ ఆఫ్ ప్రాబ్లం, ఓకే, ఆ టైప్ ప్రాబ్లమ్స్ నుంచి మనం దూరం అవ్వాలంటే అప్పుడు ఆ టైప్ మెడిసిన్స్ వాడితే దాంట్లో తప్పు ఏం లేదు. నార్మల్గా యూ కెన్ యూజ్ అండ్ యూ కెన్ సేవ్ యువర్ మెరిటల్ లైఫ్. మీ మెరిటల్ లైఫ్ మీరు సేవ్ చేయొచ్చు. లేకపోతే ఏమవుతుందంటే దట్స్ ఏ బిగ్ ప్రాబ్లం. అండ్ దానిలో ఇంకో కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి, అదే టైంలో వేరే ప్రాబ్లమ్స్ కూడా కొన్ని ఉంటాయి, బట్ దానిలో ఇది ఒక ముఖ్యమైన ప్రాబ్లం నేను చూశాను. ఆ టైంలో మీరు ఈ టాబ్లెట్ యూజ్ చేయొచ్చు. సార్, ఇది రెగ్యులర్ టైమ్స్ లో బాగా జరుగుతుంది. కేవలం కోరిక కోసమే భర్తను చంపటం, భార్యను చంపటం. మీరు ఎమోషనల్ బాండింగ్ అంటున్నారు, కానీ చాలా సందర్భాల్లో ఇది కోరిక తీరనందుకు ఒక వ్యక్తిని చంపే కాడికి వెళ్తుంది కదా, అసలు ఏంది ఇది? అప్పుడు ఏమవుతుందంటే లైక్ సపోజ్ ఒకరు నార్మల్లీ ఇమోషనల్ బాండింగ్ లో ఉంటే దట్ ఈస్ సంథింగ్ డిఫరెంట్. బట్ ఎప్పుడైనా సరే మీరు ఫిజికలీ మీరు బాండింగ్ పెంచేశారు, ఒక అమ్మాయితో మీరు ఆటోమేటికలీ ఫిజికల్ బాండింగ్ కూడా పెంచేశారు మీరు, అండ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు కమ్ అవుట్ ఫ్రమ్ దట్ ప్రాబ్లం. అప్పుడు మాత్రం ఈ స్థితికి వెళ్ళిపోతాయి. ఓకేనా? ఐ హ్యావ్ సీన్ మెనీ కేసెస్ లైక్ దిస్. లైక్ ఒకరు ఇంకొక లేడీతో వాళ్ళ అఫేర్ స్టార్ట్ అయింది అండ్ మేబీ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ 1 to 2 years తర్వాత ఇది ఎందుకు ఇది మధ్యలో ఉండాలి, ప్రతిరోజు ఏదో ఒకటి చెప్పడం, ఏదో ఒకటి అనడం, ఏదో ఒకటి డిస్టర్బెన్స్ రావడం, ఎందుకులే వాళ్ళకి చంపేద్దాం. సో దట్స్ వాట్ దే ఆర్ డూయింగ్. దే ఆర్ ఆల్ నాన్ సెన్స్ పీపుల్. అది మనం చెప్పొచ్చు. సో ఈ ఇన్ కేస్ ఇఫ్ దట్ ఈస్ ద కేస్, దాని గురించి యాక్చువల్లీ సెపరేషన్ ఈస్ ద బెస్ట్ థింగ్ అని చెప్పొచ్చు. ఇన్స్పైట్ ఆఫ్ బలవంతం చేయడం వల్ల మనము సెపరేట్ అయిపోవడం, వాళ్ళ లైఫ్ వాళ్ళకు వదిలేయడం, జస్ట్ ఎంజాయ్ యువర్ లైఫ్ అని చెప్పడం,
మీరు సెపరేట్ అయిపోండి, నథింగ్ విల్ హ్యాపెన్. ఓకే, అంటే చనిపోకుండా ఈ టైప్ డిసిషన్ తీసుకోవచ్చు. అప్పుడు ఇఫ్ షీ ఈస్ హ్యాపీ విత్ దాట్, లెట్ హర్ బీ హ్యాపీ, మనకు వదిలేండి. ఓకేనా సార్? ఈ మధ్య కాలంలో బాగా పెరిగిపోతుంది సార్ హాస్టల్స్ లో ఈ కల్చర్ ఉంది, అమ్మాయిలతో చేయటం. ఇది ఎక్కువ పెరుగుతుంది సార్, ఇది బయటకు రావట్లేదు కానీ చాలా సందర్భాల్లో ఇది ఫేస్ చేస్తున్నారు. దీన్ని ఏ కోణంలో చూడాలి మనం? దిస్ ఈజ్ ప్యూర్లీ సైన్స్. ఓకే, మనం మామూలుగా అట్లా చెప్పలేము, బట్ ఇట్ ఈస్ ఎ సైన్స్ యాక్చువల్లీ. సో ఇఫ్ సంబడి బికమ్ బిషాల్, ఓకే, సో వాళ్ళకు ఏమవుతుందంటే సేమ్ అట్రాక్షన్ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు అర్థమైందా? లైక్ ఒక అబ్బాయికి అబ్బాయితో అట్రాక్షన్ ఉంటుంది, మనకు అమ్మాయి మీద అట్రాక్షన్ ఉండవు. అండ్ అమ్మాయి అయితే కూడా అమ్మాయి మీద అట్రాక్షన్ ఉంటుంది. ఓకే, మనకు అబ్బాయిల మీద అట్రాక్షన్ ఉండవు. నార్మలీ ఫ్రెండ్షిప్ చేయడం అది వేరే, బట్ ఒక ఫిజికల్ అట్రాక్షన్ ఉండడం, లేకపోతే ఒక సైకలాజికలీ ఇమోషనల్ బాండింగ్ పెంచడం వాళ్ళకు ఓన్లీ సేమ్ మీద ఉంటుంది అన్నమాట. మేబీ సేమ్ జెండర్, లైక్ మేబీ అమ్మాయి అయితే అమ్మాయి, అబ్బాయి అయితే అబ్బాయి, అట్లా ఉంటుంది. ఓకే, సో దిస్ ఈస్ వెరీ కామన్ థింగ్స్. అండ్ ఎలాంటి ఒక కేసు నా దగ్గర కూడా వచ్చింది అనమాట. ఎస్, ఆ కేసు ఏంటంటే అమ్మాయి మ్యారేజ్ అయిపోయింది. మ్యారేజ్ అయిపోయిన తర్వాత 12 days వరకు వాళ్ళ ఇద్దరు కలవలేదు. కలవకుంటే ఉంటా అప్పుడు ఏమైందంటే లైక్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డౌట్స్ అన్నీ డెవలప్ అయింది ఈ అమ్మాయికి. అమ్మాయి కొంచెం ఎడ్యుకేటెడ్ అనమాట. సో ఇది అన్ని డెవలప్ అయింది. డెవలప్ అయిన తర్వాత షీ స్టార్టెడ్ ఫాలోయింగ్ ఆల్ అబౌట్ ద లైఫ్ స్టైల్ ఆఫ్ ద హస్బెండ్. అండ్ లైఫ్ స్టైల్ ఎలా ఉంది, ఎక్కడికి వెళ్తున్నారు, ఎక్కడి నుంచి వస్తున్నారు, హూ ఇస్ ద క్లోజ్ ఫ్రెండ్, అండ్ వాళ్ళ ఫోన్ కమ్యూనికేషన్స్, మెసేజ్ కమ్యూనికేషన్స్, ఇది మొత్తం చూసింది అనమాట. ఇది అన్ని చూసిన తర్వాత ఒకరోజు ఫాలో అయింది. ఫాలో అయితే దెన్ అంటే వాళ్ళకు క్లోజ్గా ఉన్న ఒక అబ్బాయి ఉన్నారనమాట. ఓకే, వాళ్ళ హస్బెండ్కు. సో ఆ అబ్బాయి బయటపడ్డారు. ఓకే, బయటపడిన తర్వాత ఈమె ఏం చేసిందంటే డైరెక్ట్లీ అడిగేసింది అక్కడ. ఓకే, యాక్చువల్లీ దట్ ఈస్ నాట్ ద వే ఆఫ్ హ్యాండిలింగ్ ఎ పర్సన్, బట్ ఆ అమ్మాయి చేసేసింది. అక్కడ గొడవ పెట్టేసింది, వాళ్ళ హస్బెండ్తో డైరెక్ట్లీ చెప్పేసింది, అడిగేసిన తర్వాత అన్ని ఓపెన్ అప్ అయిపోయింది. ఓపెన్ అప్ అయిపోయిన తర్వాత ఏమైందంటే వాళ్ళ హస్బెండ్ అప్పుడు ఏం చెప్పారంటే, ఓకే, ఐ లైక్ దట్ గై, నాకు ఆ అబ్బాయి కావాలి, అండ్ ఆ అబ్బాయికి నువ్వు కావాలి, అట్లా ఉంది. సో ఇట్ ఈస్ బెటర్ మనం ఈ విధంగా అసోసియేట్ అయి ఉంటాం. యూ స్టే విత్ మీ, యూ నీడ్ సెక్స్, బట్ దట్ గై విల్ గివ్ యూ దట్ ప్లీజర్ అంటే ఆ విధంగా చెప్పడం స్టార్ట్ చేస్తే వెన్ ఐఎమ్ గెటింగ్ మ్యారీడ్ టు యూ, దెన్ వై ఐ షుడ్ గో విత్ సంబడి ఎల్స్ అని చెప్పేసి ఈమె ఏం చేసిందంటే అక్కడ వాళ్ళ ఎంటిలు అందరికి పిలిచేసి అక్కడ అన్ని టోటల్గా క్లాస్ అవుట్ చేసి షీ కెమ్ బ్యాక్, డివోర్స్ తీసుకున్నాం. అట్లా జరిగింది అనమాట. సార్ రీసెంట్ గా ఒక స్టార్ హీరో మూవీ రిలీజ్ అయింది. ఆ మూవీలో ఒక డైలాగ్ ఉంది సార్, ఆ స్టార్ హీరోని అతని భార్యగా నటించిన ఆమె అడిగే క్వశ్చన్, నీకు అన్ని విషయాల్లో అన్ని నేను చూసుకుంటున్నావు కదా, నువ్వు వేరే అమ్మాయి దగ్గరికి ఎందుకు వెళ్ళావని అడుగుతుంది. ఇలాంటి భర్తలకి, అలాంటి భార్యలకి మీరు ఇచ్చే సలహా ఏంటి? సే దే మస్ట్ బి ఓపెన్ అప్ విత్ ద వైఫ్. వాళ్ళకు ఒక మంచి రిలేషన్షిప్ ఉండాలంటే, రిలేషన్ ఉంది, ఎమోషనల్ బాండింగ్ ఉంది, కోరిక పరంగా అన్ని చూసుకుంటున్నా గానీ ఎందుకు భర్తలు పరాయి స్త్రీ వైపు చూస్తున్నారు? భర్తలు పరాయి స్త్రీ వైపు చూడడానికి కారణం ఇదే. అక్కడ ఏంటంటే ఫస్ట్ థింగ్, ఇఫ్ దే ఆర్ వెరీ క్లోజ్ టు దేర్ వైఫ్, అప్పుడు వాళ్ళకి చూడరు. సంథింగ్ మే బి ల్యాక్ ఓవర్ దేర్, దట్ ఈస్ నంబర్ 1. నంబర్ 2, హీ మే బి వెరీ వెరీ హైపర్, దట్ ఈస్ బియాండ్ ద లిమిట్. కొంతమంది కోరిక అంత హై ఉంటుంది అంటే లైక్ దే విల్ నెవర్ బి సాటిస్ఫైడ్ ఈవెన్ విత్ 10 different లేడీస్, అంతా ఉంటుంది వాళ్ళకి. సో టు ఫుల్ఫిల్ దట్ డిజైర్ దే లుక్ ఫర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీపుల్. అండ్ ఈ టైప్ ప్రాబ్లమ్స్ ఇన్ కేస్ ఉంది అంటే ఒకరికి, వాళ్ళ నా దగ్గరికి రావాలి. యాక్చువల్లీ నా క్లినిక్కు వస్తే వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది. నా దగ్గర కొన్ని మెడిసిన్స్ ఉంటాయి, ఆ మెడిసిన్స్ వాళ్ళకు తీసుకెళ్ళి ఇస్తే దట్ హైపర్ సెక్సువాలిటీ విల్ బికమ్ ద నార్మలైజ్ ఇన్ ద లైఫ్, నార్మల్ అయిపోతాయి. సో అప్పుడు ఏమవుతుందంటే లైక్ దే కెన్ మెయింటైన్ ద హ్యాపీ లైఫ్, బోత్ వైఫ్ అండ్ హస్బెండ్. అంతే, వాళ్ళకు హ్యాపీగా వాళ్ళకి గడపచ్చు. లేకపోతే
ఒకరికి కోరిక ఎక్కువ ఉంటేనే కదా వాళ్ళు వెళ్ళేది వేరే వాళ్ళ దగ్గరికి. ఆ కోరికకు మనం నార్మలైజ్ చేసామనుకో, దే విల్ బి సాటిస్ఫైడ్ విత్ ఓన్లీ వన్ లేడీస్, దట్స్ ఆల్. ఓకే. అంతే. రీసెంట్ గా ఒక షోలో కూడా ఒక భార్య తన భర్త మీద ఆరోపణ చేస్తుంది, మా ఆయన నన్ను రఫ్ఫాడించేస్తాడు అంటుంది సార్. ఇలాంటి భర్తలు ఏ కోణంలో చూడాలి మనం? అంటే ఊక ఎనీ పర్టికులర్ రీజన్ మేబీ దేర్ సంబంధించి ఆ భార్యని ఇక ఊక అదే పని గనక గంటకి అదే పని ఆ భార్య ఏం చేసిందంటే వేరే వ్యక్తితో ఎఫ్ఐఆర్ నడుపుతుంది. ఇది ఒక షోకు సంబంధించి బయటకు వచ్చినప్పుడు ఆ భార్య చెప్పింది. అది ఇలాంటి మగవాళ్ళని కోణంలో చూడాలి, ఇది వీళ్ళని కూడా హైపర్ గానే చూడాలా లేకపోతే? 100% హ్యాపీ. కామ కోరిక చాలా ఎక్కువ ఉంటుంది ఎలాంటి వాళ్ళకి. సో ఆ కోరిక ఫుల్ఫిల్ కాకపోతే ఆల్టర్నేట్ సొల్యూషన్ ఇస్ దిస్ వన్. మగవాళ్ళు సామర్థ్యం పెంచుకోవడానికి తీసుకునే ట్రీట్మెంట్, వాడే మెడిసిన్ వల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి అని అంటున్నారు సార్, ఇది నిజమేనా? 100% నిజం. అది చాలా సైడ్ ఎఫెక్ట్. అండ్ కొంతమంది యాక్చువల్లీ నా క్లినిక్ వచ్చి వెళ్ళేవాడు వాళ్ళ ఏంటంటే నా దగ్గర ఉన్న మెడిసిన్ కొంచెం కాస్ట్లీ, ఓకే, బట్ రిజల్ట్ ఈజ్ వెరీ గుడ్. అప్పుడు వాళ్ళ ఏం చేస్తున్నారు అంటే లైక్ బాల వెళ్ళిపోయిన తర్వాత అగైన్ ఎక్కడ ఒక వీడియోలు ఎవరొకరు భైగ్రాక్ గురించి చెప్పేశారు, భైగ్రాక్ తీసుకొచ్చి వాడడం స్టార్ట్ చేశారు. ఓకే, అప్పుడు ఏమైందంటే అప్ టు 1 year వరకు బాగానే ఉన్నారు, హి వాస్ ఆల్ రైట్. అండ్ ఎప్పుడైనా వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్తే వాళ్ళ భైగ్రాక్ తీసుకొని వెళ్ళేవాడు. బట్ ఒక టైం ఎట్లా వచ్చేసిందంటే ఆ మెడిసిన్ అవుట్డేటెడ్ అయిపోయింది. ఆ తర్వాత ఈ ఇతనుకు బాడీ కూడా కంప్లీట్గా అబ్నార్మల్ అయిపోయింది, నర్వస్ సిస్టమ్ మొత్తం డౌన్ అయిపోయింది, నడవడానికి వాళ్ళకు శక్తి లేదు. అప్పుడు హాస్పిటల్కి వెళ్ళారు. హాస్పిటల్కి వెళ్తే అక్కడ అడ్మిట్ చేసి వాళ్ళ అన్ని రకాల టెస్ట్ చేసి లాస్ట్కు చెప్పారు, బికాజ్ యు ఆర్ టేకింగ్ దిస్ మెడిసిన్ నౌ యువర్ కండిషన్ ఈజ్ వెరీ వెరీ బ్యాడ్ అండ్ స్ట్రిక్ట్లీ sophisticated treatment is required. You need to pay around 5 lakhs rupees. 5 lakhs rupees pay chestane will admit you and will do the necessary treatment further. లేకపోతే మీరు వెళ్ళిపోండి ఇంటికి అని చెప్పేశారు. ఓకే. సో ఈయన ఇంకో తట్టుకోలేక లాస్ట్కు ఏమైందంటే వాళ్ళ దగ్గర అంత డబ్బులు లేదు. సో వచ్చేసారు ఇంటికి వచ్చేసిన తర్వాత హీ వాస్ దేర్ ఫర్ 2 months. 2 months తర్వాత డెత్ అయిపోయింది. ఎలా కూడా జరుగుతుంది అన్నమాట. సో భైగ్రాది సైడ్ ఎఫెక్ట్ అంతా ఘోరంగా ఉంటుంది అని కూడా మనం చెప్పొచ్చు. సార్, హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు, హార్ట్ కి సంబంధించి స్టంట్ వేసుకున్న వాళ్ళు లైఫ్ ని రెగ్యులర్ గా అంటే మామూలుగానే సాధారణంగానే ఎంజాయ్ చేయవచ్చా? ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయా? ఎంజాయ్ చేయొచ్చు, బట్ దాట్ షుడ్ బి ఎ లిమిటేషన్ యాజ్ పర్ ద ఏజ్. ఓకే, ఈ మధ్యకాలంలో ఎంగేజ్ లో కూడా ఈ స్టంట్స్ అనేది వస్తుంది కదా. సపోజ్ ఐ విల్ టెల్ యూ వన్ థింగ్. దిస్ ఈజ్ ఎ ఫోన్, ఓకే, దీని మీద నేను ఈ మైక్ పెట్టాను అనుకో, నథింగ్ విల్ హ్యాపెన్. అవును, ఇట్ ఈస్ పాసిబుల్, ఇట్ కెన్ బేర్. ఓకే, నేను దీని మీద ఒక 20 kg ఐటమ్ నేను తీసుకొచ్చి ఎట్లా పెట్టేశాను అంటే ఇది పగిలిపోదా? అవును, పగిలిపోతుంది. సో ఫార్ ఎవ్రీథింగ్ ఇన్ ద హెల్త్ ఇష్యూస్ ఆల్సో హ్యాపెన్స్ లైక్ దట్ ఓన్లీ. ఈవెన్ ఎనీ సెట్ ఆఫ్ పర్సనల్ ఇష్యూస్, పర్సనల్ ప్రాబ్లం ఏదైనా సరే, మేబీ సెక్చువల్, మేబీ ఇమోషనల్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఈవెన్ దానికి కూడా కొన్ని లిమిటేషన్ ఉంటాయి. సో అవుట్ బస్ట్ ఆఫ్ ద యాంగర్, అవుట్ బస్ట్ ఆఫ్ ద ఇష్యూస్ ఆర్ మేబీ అవుట్ బస్ట్ ఆఫ్ ద ఇమోషనల్ ఇష్యూస్ ఎప్పుడైనా సరే అంతా లెవెల్కి వెళ్ళిపోయిందంటే అప్పుడు దెన్ కష్టం, అగైన్ అటాచ్ అవడం చాలా కష్టం అయిపోతుంది. సో అంతవరకు మనం వెళ్ళకూడదు. సో ఒక లిమిటేషన్లో మనం ప్రతిదీ మెయింటైన్ చేస్తే ఒకరు హెల్దీ లైఫ్ అండ్ హెల్దీ లైఫ్ మెయింటైన్ చేయగలుగుతారు. ఓకే, అంటే చాలా మంది చేసేటప్పుడు కొంచెం ఊపిరి ఎక్కువ తీసుకోవటం, బ్లడ్ ప్రెషర్ ఎక్కువ ఉంటుంది. ఐ విల్ టెల్ యూ వన్ థింగ్, లైక్ ఎప్పుడైనా సరే మీరు ఆ టైప్, సపోజ్ లెట్ అస్ సే వీఆర్ గోయింగ్ టు అవర్ పార్ట్నర్. ఓకే, మనం పార్ట్నర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మనం ఒకసారి పాల్గొన్నాం, ఓకే, సెకండ్ టైం అగైన్ పాల్గొన్నాం, ఓకే, అండ్ థర్డ్ టైంకి యు ఆర్ టేకింగ్ సమ్ సెట్ ఆఫ్ టాబ్లెట్స్ అగైన్. ఫస్ట్ టైం సపోజ్ మీరు ఒకసారి తీసుకొని వెళ్ళారు, మళ్ళీ సెకండ్ టైం అగైన్ యు ఆర్ టేకింగ్ ద టాబ్లెట్, ఓకే. సో అప్పుడు ఏమవుతుందంటే ద థర్డ్ టైంకు మీరు వచ్చేసరికి అప్పుడు ద ప్రాబ్లమ్ స్టార్ట్స్, బికాజ్
2 times మీకు ఇజాక్యులేషన్ చేసేసరికి మీకు ఎనఫ్ ఎనర్జీ అక్కడ లాస్ అయింది బాడీలో. ఓకే, థర్డ్ టైంకి మీరు వచ్చేసారు, స్టిల్ యూ వాంట్ మోర్. ఓకే, ఆమె ఒక రోజు మీతో ఉంటుంది అండ్ యూ వాంట్ పార్టిసిపేట్ 2 to 3 times ఇన్ దట్ పర్టికులర్ డే. అప్పుడు ఏమవుతుందంటే లైక్ దిస్ విల్ హ్యాపెన్. సపోజ్ యు ఆర్ టేకింగ్ ద మెడిసిన్, యూ డోంట్ హ్యావ్ ద న్యాచురల్ ఎనర్జీ ఇన్ యువర్ బాడీ. మీరు జస్ట్ ఏం చేస్తున్నారంటే టాబ్లెట్ ద్వారా మీరు ఎనర్జీ పెంచడానికి ట్రై చేస్తున్నారు, బ్లడ్ సర్క్యులేషన్ పెంచడానికి ట్రై చేస్తున్నారు. అప్పుడు దెర్ విల్ బి ప్రెషర్ ఆన్ ద హార్ట్. హార్ట్ మీద ప్రెషర్ పడుతుంది. బికాజ్ హార్ట్కు కూడా కొన్ని లిమిటేషన్ ఉంటాయి కదా. ఈవెన్ మనకు ఫస్ట్ థింగ్ మన బాడీలో అంతవరకు ఎనర్జీ ప్రొడక్షన్ కూడా ఉండాలి. దట్ ఈస్ వన్. ఎనర్జీ ప్రొడక్షన్స్కి కూడా చాలా టైం పడుతుంది. అండ్ ఇఫ్ యూ థింక్ ఆఫ్ సిమెన్ గురించి మనం ఆలోచిస్తే 1 time ఇలా ఇజాక్యులేషన్ చేస్తే ఒక్కోసారి మీరు మీ ఫీమేల్ పార్ట్నర్తో కలిసిన తర్వాత మీకు ఎంత సిమెన్ డిశ్చార్జ్ అవుతుంది, అంత సిమెన్ మళ్ళీ మీ బాడీకు రీప్లేస్ అవ్వాలంటే ఇట్ టేక్స్ అరౌండ్ 78 days. డూ యూ అండర్స్టాండ్ మై పాయింట్? 78 days పడతాయి. దట్ కెనాట్ బి హ్యాపెన్ ఇమీడియట్లీ. ఓకే, బట్ అప్పుడు అంటే యాక్చువల్ సిమెన్ ఐఎమ్ టెలింగ్, actual semen in the sense it consists of the energy, it consists of the different types of protein and minerals, so many other vitamins are available in that. So appudu emotundante like adi anni loss avutundi 1 time ejaculation lo. Suppose మీరు 3 times కలిచారు, 3 times లో అంతా ఎనర్జీ మొత్తం పోయింది. అప్పుడు మీకు ప్రోటీన్ లాస్ అయింది, అప్పుడు మీకు మినరల్స్ కూడా లాస్ అయింది, అప్పుడు మీకు విటమిన్స్ కూడా లాస్ అయింది. ఓకే, ఇట్ ఈస్ నాట్ ద ఓన్లీ క్వశ్చన్ ఆఫ్ ద స్పామ్ రీజనరేషన్ అని మనం చెప్పలేదు. స్పామ్ కౌంట్ ఈజ్ ఓకే, దాట్ విల్ రీప్రొడక్ట్ వెరీ ఫాస్ట్. బట్ ఇఫ్ యూ థింక్ ఆఫ్ ద ఎనర్జీ, ఇఫ్ యూ థింక్ ఆఫ్ ద మినరల్స్, ఇఫ్ యూ థింక్ ఆఫ్ ద ప్రోటీన్, ఇఫ్ యూ ఆర్ థింకింగ్ ఆఫ్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ vitamins, that takes lot of time. So to get the actual semen in men, again, after 78 days only it is possible. Okay. So our body also becomes weak. Heart function becomes slow. And by force మనం ఇన్ కేస్ చేసామనుకో కొన్ని కేసెస్లో ఇట్లా హార్ట్ ఫెయిల్ అవడం కూడా అవకాశం. సార్ మరి షుగర్ బీపీ ఉన్న వాళ్ళు రెగ్యులర్గా జీవితాన్ని ఆనందించవచ్చా సార్? వాళ్ళకన్నా ప్రాబ్లం ఉంటుందా? వాళ్ళకు కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి. బట్ ఇఫ్ యు ఆర్ ఇన్ ద లిమిట్ దెన్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. See, we should think of the health, good health గురించి కూడా మనం ఆలోచించాలి. లేకపోతే ఏమవుతుందంటే లైక్ ఒక రబ్బర్ బ్యాండ్ ఉంది, మీరు చూడండి. ఓకే, ఆ రబ్బర్ బ్యాండ్ నేను ఒక ఫోన్కు వేసేసా. ఓకే, ఈ ఫోన్కు రబ్బర్ బ్యాండ్ వేసిన తర్వాత ఏమవుతుందంటే కొంచెం స్ట్రెచ్ అవుతుంది. దాని కెపాసిటీ ఎంత ఉంటుంది, ఇది ఎంతవరకు వస్తుంది, స్టిల్ ఇట్ ఈస్ ఓకే. ఓకే, నేను సపోజ్ ఈ టైపు ఫోన్ 3-4 వేసేసి దాని మీద ఆ రబ్బర్ బ్యాండ్ వేయడానికి నేను ట్రై చేశాను అనుకో, ఇట్ మే బర్స్ట్. ఈవెన్ అవర్ హార్ట్ కెపాసిటీ ఆల్సో ఇట్స్ లైక్ దట్. సో మెడిసిన్ ద్వారా ఇన్ కేస్ మనం ఆ టైప్ ఏమైనా ట్రై చేస్తున్నామంటే దట్ ఈస్ ద బిగ్గెస్ట్ మిస్టేక్ వీఆర్ డూయింగ్. వీ షుడ్ ట్రై టు జనరేట్ ద న్యాచురల్ స్టామినా విత్ ద న్యాచురల్ ఫుడ్ అండ్ వీ మస్ట్ హ్యావ్ ద బెస్ట్ లైఫ్. చాలా థ్యాంక్స్.